హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనే టాపిక్ చూద్దామండి. మనం మోడర్న్ హిస్టరీలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు మీరు గమనించినట్లయితే రిమైనింగ్ ఏన్షియంట్ హిస్టరీ కానీ మిడివల్ హిస్టరీ కానీ వాటితో పోల్చుకుంటే ఈ మోడర్న్ హిస్టరీలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ మీద మినిమం 100 క్వశ్చన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ సంబంధించి మనము ఈ వీడియోలో 100 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదు, కానీ మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ నుంచి ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ టాపిక్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి ఈ వీడియోలో 100 క్వశ్చన్స్ కవర్ చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కూడా చూద్దాము దీనికి సంబంధించి. అందులో కూడా వీలైతే ఇంకో 50 క్వశ్చన్స్ కానీ లేదంటే 100 క్వశ్చన్స్ కానీ ఇంకొక 100 క్వశ్చన్స్ కానీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంపల్సరీ ఈ టాపిక్ మీద అయితే పార్ట్ 2 కూడా వస్తుందండి. సో అందరు రెడీగా ఉండండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ కవర్ చేయబోతున్నాం. సో మీకు ఎక్కడి నుంచి బిట్ అడిగినా కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీలైనంత ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అది కూడా మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే మాత్రమే మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేయండి, లేదంటే సజెస్ట్ చేయకండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన క్రింది సంస్థలను కాలక్రమానుసారంగా అమర్చండి. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన క్రింది సంస్థలను కాలక్రమానుసారంగా అమర్చండి. బ్రహ్మసభ, ఆత్మీయ సభ, కలకత్తా యూనిటేరియన్ కమిటీ. ఆప్షన్ ఏ అండి 2, 3, 1 అండి కాలక్రమానుసారం. ఫస్ట్ ఏది వస్తుంది? ఆత్మీయ సభ వస్తుంది, తర్వాత కలకత్తా యూనిటేరియన్ కమిటీ, తర్వాత బ్రహ్మసభ. ఈ ఆత్మీయ సభ అనేది రాజా రామ్మోహన్ రాయ్ 1814 లేదా 1815లో కలకత్తాలో ఆత్మీయ సభను స్థాపించారంటండి. కొంచెం జూమ్ చేద్దాము, మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకే, 1814 లేదా 1815లో కలకత్తాలో ఆత్మీయ సభను స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. విగ్రహారాధనను వ్యతిరేకించి ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం అండి. ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. విగ్రహారాధనను వ్యతిరేకించి ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయడమే ఈ ఆత్మీయ సభ యొక్క లక్ష్యం. సో ఇది మొదటిది. నెక్స్ట్, కలకత్తా యూనిటేరియన్ కమిటీ. ఇది 1821లో విలియం ఆడమ్ మరియు ద్వారకానాథ్ ఠాగూర్లతో కలిసి ఆయన స్థాపించారంటండి. ఎవరండి? ఈ విలియం ఆడమ్, ద్వారకానాథ్ ఠాగూర్లతో ఇద్దరు కలిసి ఇది స్థాపించారు. దేన్నండి? కలకత్తా యూనిటేరియన్ కమిటీ. ఇది రెండో ప్లేస్లో వస్తుంది. తర్వాత బ్రహ్మసభ, దీనిని 1828 ఆగస్టు 20న స్థాపించారు. ఎవరు స్థాపించారండి? ఇది కమెంట్లో తెలియజేయండి. ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? కమెంట్లో తెలియజేయండి. సో ఈ బ్రహ్మసభ అనేది 1825 ఆగస్టు 20న స్థాపించారు. ఇదే 1830లో బ్రహ్మ సమాజంగా పేరు పొందింది, మార్చుకున్నారట పేరు. ఎప్పుడండి? ఇది ఇనిషియల్గా అయితే బ్రహ్మ సభగా స్థాపించారు. ఎప్పుడు? 1820 ఆగస్టు 20న. దీనిని మళ్ళీ రీనేమ్ చేశారండి. ఎప్పుడు? 1830లో. ఏ విధంగా రీనేమ్ చేశారు అంటే బ్రహ్మ సమాజంగా రీనేమ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇతను బెంగాలీ వర్ణమాల పుస్తకమైన బోర్నో పోరిచోయ్ను రచించారు. పరాశర సంహిత అనే ప్రాచీన గ్రంథం ఆధారంగా ఆయన 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని బలంగా సమర్థించారు. పరాశర సంహిత అనే ప్రాచీన గ్రంథం ఆధారంగా ఎవరు? ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని బలంగా సమర్థించారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1855లో బోర్నో పోరిచోయ్ అనే బెంగాలీ వర్ణమాల పుస్తకాన్ని రాశారు. బెంగాలీ అక్షరాలను క్రమబద్ధీకరించిన ఈ పుస్తకాన్ని నేటికి బెంగాల్లో పిల్లలకు మొదటి పాఠ్య పుస్తకంగా ఉపయోగిస్తున్నారటండి. ఎక్కడండి? బెంగాల్లో, మన ఏపీలో కాదండి, బెంగాల్లో. నెక్స్ట్, బాల్య వివాహాల వల్ల చిన్న వయసులోనే వితంతువులుగా మారుతున్న మహిళల కోసం ఆయన పోరాడారంటండి. ఎవరండి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఎవరి కోసము? చిన్న వయసులోనే వితంతువులుగా మారుతున్న మహిళల కోసము ఇతను పోరాడాడంటండి. పరాశర సంహిత అనే ప్రాచీన గ్రంథాన్ని ఆధారంగా చూపిస్తూ వితంతు పునర్వివాహం
హిందూ ధర్మ సమ్మతమేనని నిరూపించారంటండి. పరాశర సంహిత అనే ప్రాచీన గ్రంథాన్ని ఆధారంగా చూపిస్తూ వితంతు పునర్వివాహము హిందూ ధర్మ సమ్మతమేనని నిరూపించారు. ఎవరు? ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈయన కృషి వల్లనే 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టం అనేది ఆమోదించబడిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పత్రికలు లేదా పుస్తకాలను వాటి రచయితలతో జతపరచండి. పుస్తకాలు వాటి యొక్క రచయితలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 2 1 3 4 4 3 ఆపోజిట్ అండి. 1 కి 2, 2 కి 1, 3 కి 4, 4 కి 3. గులాంగిరి, ఈ గులాంగిరి పత్రిక యొక్క రచయిత ఎవరండి? జ్యోతిరావు పూలే. సత్యప్రకాష్ పత్రిక యొక్క రచయిత కర్సన్ దాస్ ముల్జీ. కర్సన్ దాస్ ముల్జీ. నెక్స్ట్, సోమ్ ప్రకాష్ యొక్క పత్రిక యొక్క రచయిత ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. మిరత్ ఉల్ అక్బర్ అనే పుస్తకం యొక్క రచయిత ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సారీ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము. ఇక్కడ ఆప్షన్స్ రెండు రొటేట్ అయ్యాయి. సోమ్ ప్రకాష్కి వచ్చేటప్పటికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మిరత్ ఉల్ అక్బర్ అనే దానికి రాజా రామ్మోహన్ రాయ్ అండి. ఇక్కడ రెండు ఆపోజిట్ లో ఉన్నాయి. సిరీస్ అయితే కరెక్టే, కాకపోతే ఇవి రెండు ఇక్కడ షఫుల్ అయినాయి ఆప్షన్స్. సో గులాంగిరి అనే పుస్తకాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే 1883లో రచించారు. ఇది బానిసత్వము, కులము మరియు సామాజిక సంస్కరణల గురించి చర్చిస్తుందంటండి. ఏదండి ఈ గులాంగిరి అనే పుస్తకము? ఎవరు రచించారు? మహాత్మా జ్యోతిరావు పూలే రచించారు. ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే ఈ గులాంగిరి అనేది బానిసత్వము, కులము మరియు సామాజిక సంస్కరణల గురించి చర్చిస్తుందంటండి. నెక్స్ట్, సత్యప్రకాశ అనే ఈ వార్తాపత్రిక దేని గురించి తెలియజేస్తుందంటే 1852లోని ఎవరు రచించారు దీన్ని? కర్సన్ దాస్ ముల్జీ సత్యప్రకాష్ అనే గుజరాతీ వార్తాపత్రికను ప్రారంభించిన వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారంటండి. ఇది దేని గురించి తెలియజేస్తుందండి ఈ వార్తాపత్రిక అంటే? వితంతు పునర్వివాహాలను ఎంకరేజ్ చేయడానికి ఈ పత్రిక అనేది తెలియజేస్తుందండి. దీన్ని ఎవరు రచించారు? కర్సన్ దాస్ ముల్జీ. కర్సన్ దాస్ ముల్జీ. ఎప్పుడు? 1852లో. ఏ పత్రిక అండి ఇది? సత్యప్రకాష్. ఎక్కడ ఇది? ఏ రాష్ట్రానికి సంబంధించిన పత్రిక? గుజరాతీ పత్రిక. నెక్స్ట్, సోమ్ ప్రకాష్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇది 1858లో ప్రారంభించబడిన సోమ్ ప్రకాష్ అనే బెంగాలీ వార్తాపత్రికను ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రధాన స్ఫూర్తిగా నిలిచారంటండి. సోమ్ ప్రకాష్ అనే బెంగాలీ వార్తాపత్రికను ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రధాన స్ఫూర్తిగా నిలిచారు. నెక్స్ట్, మిరత్ ఉల్ అక్బర్. మిరత్ ఉల్ అక్బర్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు అంటే 1822లో రాజా రామ్మోహన్ రాయ్ మిరత్ ఉల్ అక్బర్ అనే పత్రిక స్థాపించారు. ఇది భారతదేశంలో ప్రచురితమైన తొలి పర్షియన్ పత్రిక అండి. తొలి పర్షియన్ పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ బెంగాల్ ఉద్యమం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. డెరోజియన్స్ యొక్క అధునాతన మరియు ఆచరణ సాధ్యం కాని అతివాద భావాలు సాధారణ ప్రజలకు, రైతులకు చేరువ కాలేదు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. యంగ్ బెంగాల్ ఉద్యమం అనేది ఎక్కువ కాలం నిలబడలేకపోయిందంట. డెరోజియన్స్ యొక్క అధునాతన మరియు ఆచరణ సాధ్యం కాని అతివాద భావాలు సాధారణంగా ప్రజలకు, రైతులకు చేరువ కాలేదంటండి. హెన్రీ వివియన్ డెరోజియో ప్రారంభించిన యంగ్ బెంగాల్ ఉద్యమము సమాజంపై మెరుపు లాంటి ప్రభావం చూపినప్పటికీ అది ఎక్కువ కాలం నిలబడలేకపోయిందంటండి. నెక్స్ట్, ఈ ఉద్యమకారులు ఆలోచనలు ఆ కాలపు సమాజం కంటే చాలా ముందంజలో ఉండడం వల్ల, ఆచరణ సాధ్యం కాని అతివాదం వల్ల అవి సాధారణ ప్రజలకు, రైతులకు మరియు గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాలేదు. ఇది కేవలం కలకత్తాలోని కొంతమంది విద్యావంతులకే పరిమితమైంది. ఏదండి? కమెంట్లో తెలియజేయండి ఏదో. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని సామాజిక మతపరమైన దురాచారాలను విమర్శిస్తూ ప్రభాకర్ అనే పత్రికలో శతపత్రాలు అంటే 100 లేఖలు రాసి లోకహిత్వాది అనే బిరుదు పొందినది ఎవరు? మహారాష్ట్రలోని సామాజిక మతపరమైన దురాచారాలను విమర్శిస్తూ, ఎక్కడండి? ఈ మహారాష్ట్రలో. వేటిని విమర్శిస్తూ? సామాజిక మరియు మతపరమైన దురాచారాలను విమర్శిస్తూ ప్రభాకర్ అనే పత్రికలో శతపత్రాలు అంటే 100 లేఖలు రాసి లోకహిత్వాది అనే బిరుదు పొందినది ఎవరు అంటే గోపాల్ హరిదేశ్ముఖ్ అండి.
గోపాల్ హరి దేశ్ముఖ్. దీన్ని ఇంకో విధంగా కూడా అడగొచ్చు అండి, జిహెచ్ దేశ్ముఖ్ అని కూడా అడగొచ్చు. సో కన్ఫ్యూజ్ కాకూడదు ఇక్కడ. గోపాల్ హరి దేశ్ముఖ్. ఈ గోపాల్ హరి దేశ్ముఖ్ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసినందుకు గాను లోకహిత్వాది అనే బిరుదు పొందారంట. ఈయన ప్రభాకర్ అనే పత్రికలో రాసిన 100 లేఖలనే శతపత్రాలు అని అంటున్నారంటండి. ఈ మహదేవ్ గోవింద్ రనడే అనే అతను ఈయనను మహారాష్ట్రలో సంస్కరణోద్యమాలకు పితామహుడు అని పిలుస్తారంటండి. ఎవరిని? ఈ ఎంజి రనడే. ఎంజి రనడే యొక్క ఫుల్ ఫాము మహాగోవింద రనడే. ఇతను మహారాష్ట్రలో సంస్కరణోద్యమాలకు పితామహుడు అని పిలుస్తారంట. మరియు ప్రార్థనా సమాజము పూనా సార్వజనిక్ సభ వంటి సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ ఎంజి రనడే. నెక్స్ట్ దాదోబా పాండురంగ్. దాదోబా పాండురంగ్ అనే ఇతను 1849లో కుల వివక్ష నిర్మూలన కోసం మహారాష్ట్రలో పరమహంస మండలి అనే రహస్య సంస్థను స్థాపించారంటండి. ఎవరండి? ఈ దాదోబా పాండురంగ్. ఇతను 1849లో కుల వివక్ష నిర్మూలన కోసం, దేనికోసం? కుల వివక్ష నిర్మూలన కోసం మహారాష్ట్రలో పరమహంస మండలి అనే రహస్య సంస్థను స్థాపించారంటండి. నెక్స్ట్ ఆప్షన్ బాల్ శాస్త్రి జంబేకర్. ఈ బాల్ శాస్త్రి జంబేకర్ అనే అతను మరాఠీ జర్నలిజం పితామహుడు అంటండి. మరాఠీ జర్నలిజం పితామహుడు ఎవరు అంటే బాల్ శాస్త్రి జంబేకర్. 1832లో దర్పణ్ అనే వార్తాపత్రికను ప్రారంభించింది ఎవరంటే బాల్ శాస్త్రి జంబేకర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1832లో దర్పణ్ అనే వార్తాపత్రికను ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే బాల్ శాస్త్రి జంబేకర్. బాల్ శాస్త్రి జంబేకర్. ఇతనిని మరాఠా జర్నలిజం పితామహుడు అని కూడా పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతల్లో ఏవి సరైనవి? డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ విఠల్ రామ్ జీ షిండే, సోషల్ సర్వీస్ లీగ్ నారాయణ్ మల్హర్ జోషి, పరమహంస మండలి దాదోబా పాండురంగ్. దాదోబా పాండురంగ్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. దళితుల విద్యాభివృద్ధి మరియు అభ్యున్నతి కోసం 1906లో విఠల్ రామ్జీ షిండే డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ను స్థాపించారు. నారాయణ్ మల్హర్ జోషి 1911లో సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించారు. ఈయన 1920లో ఏఐటియుసి స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారంటండి. ఎవరండి? ఈ నారాయణ్ మల్హర్ జోషి అనే అతను సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించాడంట. ఈయన 1920లో ఏఐటియుసి స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారంటండి. దళితుల విద్యాభివృద్ధి మరియు అభ్యున్నతి కోసం విఠల్ రామ్జీ షిండే డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ను స్థాపించారంటండి. నెక్స్ట్ దాదోబా పాండురంగ్ తర్కట్కర్ 1849లో మహారాష్ట్రలో కుల వివక్ష నిర్మూలన లక్ష్యంగా పరమహంస మండలిని స్థాపించి నాయకత్వం వహించింది ఎవరండి? దాదోబా పాండురంగ్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానందకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పతంజలి యోగా సూత్రాల ఆధారంగా ఆయన 4 యోగాల అంటే రాజ, కర్మ, భక్తి, జ్ఞాన యోగ నమూనాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన ఉద్బోధన్ అనే ఆంగ్ల పత్రికను, ప్రబుద్ధ భారత అనే బెంగాలీ పత్రికను స్థాపించారు. పై వాక్యాలలో ఏవి సరైనవంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ సెకండ్ వన్ మాత్రమే కరెక్ట్ అండి. ఈ స్వామి వివేకానంద ఉద్బోధన్ అనే ఆంగ్ల పత్రికను, ప్రబుద్ధ భారత అనే బెంగాలీ పత్రికను స్థాపించారంటండి. ఉద్బోధన్ అనే ఆంగ్ల పత్రికను, ప్రబుద్ధ భారత అనే బెంగాలీ పత్రికను స్థాపించారంటండి. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగు. ఎందుకు రాంగు అంటే స్వామి వివేకానంద పతంజలి యోగా సూత్రాల ఆధారంగా రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ అనే 4 యోగాల నమూనాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారండి. సో ఇది కరెక్ట్. కానీ స్టేట్మెంట్ ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఏమడిగారండి? పై వాక్యాలలో ఏది లేదా ఏవి తప్పు అన్నారండి. ఇక్కడ తప్పు అన్నారు కాబట్టి సో స్టేట్మెంట్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఉద్బోధన అనే ఆంగ్ల పత్రికను, ప్రబుద్ధ భారత అనే బెంగాలీ పత్రికను స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ పత్రికల భాషలు తారుమారయ్యాయంటండి. ప్రబుద్ధ భారత అనేది ఆయన స్థాపించిన ఆంగ్ల పత్రిక అండి. ప్రబుద్ధ భారత్ అనేది ఆంగ్ల పత్రిక, ఉద్బోధన అనేది బెంగాలీ పత్రిక అండి. కానీ ఇక్కడేమన్నారు? 2 ఆపోజిట్ లో ఇచ్చారు. ఉద్బోధన అనేది నార్మల్గా ఏం రావాలి? బెంగాలీ పత్రిక రావాలి. నెక్స్ట్ ప్రబుద్ధ భారత్ అనేది ఆంగ్ల పత్రిక రావాలి. ఇవి 2 ఆపోజిట్ లో ఇచ్చారు కాబట్టి రాంగ్ అండి. సో ప్రబుద్ధ భారత అంటే ఆంగ్ల పత్రిక,
ఇది ఎవరు స్థాపించారు? స్వామి వివేకానంద స్థాపించాడు. ఉద్బోధన అనేది బెంగాలీ పత్రిక. దీన్ని ఎవరు స్థాపించారు అంటే సేమ్ స్వామి వివేకానంద స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రాత్మక చట్టాలను అవి ఆమోదించబడిన కాలక్రమానుసారంగా అమర్చండి. నేటివ్ మ్యారేజ్ యాక్ట్, సివిల్ మ్యారేజ్ యాక్ట్, సతీ నిషేధ చట్టం, ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం, హిందూ వితంతు పునర్వివాహ చట్టం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2413. సతీ నిషేధ చట్టం అనేది లార్డ్ విలియం బెంటిక్ మరియు రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల 1829 డిసెంబర్ 4న రెగ్యులేషన్ 17 తీసుకురాబడిందంట. ఇది కాలక్రమంలో వచ్చిన ఫస్ట్ది. హిందూ వితంతు పునర్వివాహ చట్టం అనేది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చేసిన అవిశ్రాంత కృషి ఫలితంగా 1856లో ఆమోదించబడింది. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ కేశవ్ చంద్రసేన్ కృషితో బాల్య వివాహాలను నిరోధించడానికి 1872లో ఈ చట్టం తీసుకురాబడింది. ఏదండి? నేటివ్ మ్యారేజ్ యాక్ట్. ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం. ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం అనేది బిఎం మలబారీ చేసిన ప్రచారం ఫలితంగా 1891లో ఈ చట్టం రూపొందించబడింది. ఇది బాలికల వివాహ సమ్మతి వయసును 12 ఏళ్లకు పెంచిందంటండి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం అనేది బిఎం మలబారీ చేసిన ప్రచారం ఫలితంగా మలబారీ చేసిన ప్రచారం ఫలితంగా 1891లో ఈ చట్టం అనేది రూపొందించబడింది. ఇది బాలికల యొక్క వివాహ సమ్మతి వయసును 12 ఏళ్లకు పెంచారంటండి అప్పట్లో. ఎప్పుడు? 1891లో. నెక్స్ట్ క్వశ్చన్, 1878లో భారతీయ బ్రహ్మ సమాజంలో రెండవ చీలిక ఏర్పడి సాధారణ బ్రహ్మ సమాజం స్థాపనకు దారితీసింది. కేశవ చంద్రసేన్ తన మైనర్ కుమార్తెను కూచ్ బీహార్ మహారాజుకి ఇచ్చి హిందూ సనాతన ఆచారాల ప్రకారం వివాహం చేయడం ద్వారా తాను బోధించిన సిద్ధాంతాలను స్వయంగా ఉల్లంఘించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజనల్ కరెక్ట్ అండి. కేశవ్ చంద్రసేన్ స్థాపించిన భారతీయ బ్రహ్మ సమాజం నుండి ఆయన అనుచరులు విడిపోయి 1878లో సాధారణ బ్రహ్మ సమాజం స్థాపించారంట. ఎక్కడి నుండి విడిపోయండి? ఈ భారతీయ బ్రహ్మ సమాజం నుండి ఆయన అనుచరులు విడిపోయి సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారంటండి. భారతీయ బ్రహ్మ సమాజం వేరు, సాధారణ బ్రహ్మ సమాజం వేరు. ఇది బాగా గమనించాలి ఇక్కడ. భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? కేశవ చంద్రసేన్. కానీ సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? అతని యొక్క అనుచరులు. సో కేశవ్ చంద్రసేను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 1872లో చట్టం తెచ్చినప్పటికీ 1878లో తన 13 ఏళ్ల మైనర్ కుమార్తెను కూచ్ బీహార్ మహారాజుకి ఇచ్చి సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం జరిపించారంట. దీనివల్ల ఆగ్రహించిన ఆనంద్ మోహన్ బోసు, శివనాథ్ శాస్త్రి వంటి అనుచరులు ఆయన నుండి విడిపోయారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి క్రింది వాక్యాలలో ఏది తప్పు? ఇన్కరెక్ట్ అడిగారండి, బాగా గమనించాలి. ఏది తప్పు అంటే ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ABDR కరెక్ట్ అండి. సో అవేవేవో చూద్దాము. 1905లో బెంగాల్ విభజన సమయంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఆయన రాఖీ ఉత్సవాన్ని ప్రారంభించారంట. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా ఆయన తన నైట్హుడ్ బిరుదును త్యజించారు. నెక్స్ట్, 1921లో పశ్చిమ బెంగాల్లోని శాంతి నికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. సో ఎక్సెప్ట్ ఆప్షన్ సి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సో ఆప్షన్ సి ఎందుకు రంగు కూడా చూద్దాము. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించినప్పుడు హిందూ ముస్లింల ఐక్యతను చాటడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీ ఉత్సవాన్ని ప్రారంభించారంటండి. ఎప్పుడండి? లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించినప్పుడు హిందూ ముస్లింల ఐక్యతను చాటడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీ ఉత్సవాన్ని ప్రారంభించారండి. ఎప్పుడు? 1905లో. నెక్స్ట్, 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్కు లేఖ రాస్తూ తన నైట్హుడ్ బిరుదును త్యజించారంటండి. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించారంట. దానిని ఆయన విచక్షణారహితమైన వృధాగా అభివర్ణించారంటండి. ఎవరండి? ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించి దానిని ఎవరు? ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే అతను విచక్షణారహితమైన వృధా అని వర్ణించారంటండి. దీన్ని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎవరు వ్యతిరేకించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. నెక్స్ట్, ప్రకృతి ఒడిలో విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో 1821లో శాంతి నికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రకృతి ఒడిలో విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో 1821లో శాంతి నికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్,
పశ్చిమ భారతదేశంలోని తొలి దశ సంస్కర్తలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది తప్పు? పశ్చిమ భారతదేశంలోని తొలి దశ సంస్కర్తలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది తప్పు అంటే ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. బెంగాల్తో పోలిస్తే మహారాష్ట్రలోని సంస్కరణలు మత తాత్విక అంశాల కంటే పూర్తిగా సామాజిక సంస్కరణలపైనే దృష్టి సారించాయి. బాల్ శాస్త్రి జంబేకర్ 1832లో దర్పణ్ అనే వార్తాపత్రికను ప్రారంభించారు మరియు ఈయనను మరాఠీ జర్నలిజం పితామహుడుగా అని పిలుస్తారంటండి. మరాఠీ జర్నలిజం పితామహుడు అని బాల్ శాస్త్రి జంబేకర్ అంటారని ఇప్పుడే ఇదే వీడియోలో డిస్కస్ చేశామండి స్టార్టింగ్ లో. భాస్కర్ పాండురంగ్ తర్గాడ్కర్ 1841లో బాంబే గెజిట్ పత్రికలో వరుస లేఖల ద్వారా బ్రిటిష్ వలస పాలనను తీవ్రంగా విమర్శించారు. సో దీస్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ సి. అది ఎందుకు రంగు కూడా చూద్దాము. తూర్పు భారతదేశంలో అంటే బెంగాల్ సంస్కరణలు ప్రధానంగా మతపరమైనవి కాగా పశ్చిమ భారతదేశంలో అంటే మహారాష్ట్రలో అవి పూర్తిగా సామాజిక సంస్కరణలపై దృష్టి సారించాయంట. బాల్ శాస్త్రి జంబేకర్ మహారాష్ట్రలో మేధో ఉద్యమ ఆద్యుడు. ఈయన 1832లో దర్పణ్ పత్రికను ప్రారంభించి మరాఠీ జర్నలిజం పితామహుడుగా గుర్తింపు పొందారు. డిస్కస్ చేశాం ఆల్రెడీ. పరమహంస మండలి బహిరంగ సంస్థ కాదండి ఇది. ఆ కాలంలోని సనాతన వాదుల ఆగ్రహానికి భయపడి ఈ మండలికి ఒక రహస్య సంఘంగా మాత్రమే పనిచేయాల్సి వచ్చిందంటండి. ఇది బహిరంగ సంస్థ కాదు, ఆ కాలంలోని సనాతనవాదుల ఆగ్రహానికి భయపడి ఈ మండలి ఒక రహస్య సంఘం అంటే సీక్రెట్ సొసైటీగా మాత్రమే పనిచేయాల్సి వచ్చిందంటండి. ఏదండి? ఈ పరమహంస మండలి. సో అందుకే ఇది రాంగు. నెక్స్ట్ భాస్కర్ పాండురంగ్ తర్గాడ్కర్. భాస్కర్ పాండురంగ్ తర్గాడ్కర్ 1841లో బాంబే గెజిట్ లో లేఖలు ప్రచురించి బ్రిటిష్ వలస పాలనలో లోపాలను ఎండగట్టారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంస్థలను అవి స్థాపించబడిన సంవత్సరాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1 2 2 1 3 4 4 3. తత్వబోధిని సభ ఎప్పుడు స్థాపించారు అంటే 1839లో. స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ అనేది 1848లో. సత్యశోధక్ సమాజ్ అనేది 1873లో. ప్రార్థనా సమాజం అనేది 1867లో. ఈ తత్వబోధిని సభ అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో తత్వబోధిని సభను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ గతాన్ని అధ్యయనం చేయడం, భారతదేశం యొక్క గతాన్ని అధ్యయనం చేయడం మరియు ఉపనిషత్తుల సారాన్ని ప్రచారం చేయడం. దేని యొక్క ఉద్దేశం అండి? తత్వబోధిని సభ యొక్క ఉద్దేశం. దీన్ని ఎవరు స్థాపించారు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు స్థాపించారు? 1839లో. ఇలా నేర్చుకుంటే మీరు ఎక్కువ కంటెంట్ నేర్చుకుంటారండి. క్లాసులు వినడం కంటే ఇక్కడ ఈ ప్రాక్టీస్ బిట్స్ తో చాలా చాలా మంచి మంచి కంటెంట్ నేర్చుకుంటారు. అందులో మీకు ప్రాక్టీస్ కూడా అవుతుందండి ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1848లో. విద్యార్థులలో సామాజిక విషయాలపై అవగాహనను కల్పించడానికి 1848లో బాంబేలో ఈ సంస్థను స్థాపించారండి. ఇది స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ. ఎప్పుడు? 1848లో. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్. ఇది 1873లో స్థాపించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి మహాత్మా జ్యోతిరావు పూలే 24 సెప్టెంబర్ 1873న దీనిని స్థాపించారు. ప్రార్థనా సమాజం. ఇది 1867లో కేశవ్ చంద్రసేన్ ప్రోత్సాహకంతో 1867లో బొంబాయిలో డాక్టర్ ఆత్మారాం పాండురంగ్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ఈ ప్రార్థనా సమాజాన్ని కేశవ్ చంద్రసేన్ ప్రోత్సాహకంతో 1863లో 1867లో బొంబాయిలో డాక్టర్ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ఎవరి ప్రోత్సాహంతో? కేశవ్ చంద్రసేన్ ప్రోత్సాహంతో. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆయన హిందూ మాలీ కులానికి చెందినవారు. వీరు సాంప్రదాయకంగా పండ్లు మరియు కూరగాయల సాగు చేసేవారు. ఆయన ఎవరండి? ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అనే అతను 1848లో పూణేలోని బిడేవాడలో తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారంటండి. రైతుల కష్టాలను వివరిస్తూ ఆయన జూలై 1881లో షేత్కర్యాచ అసూడ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారంటండి. రైతుల కష్టాలను వివరిస్తూ ఆయన జూలై 1881లో షేత్కర్యాచ అసూడ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారంటండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.
జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త మరియు ఆయన హిందూ మాలీ కులానికి చెందినవారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి 1848లో పూణేలోని బిడేవాడలో తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. రైతుల ఆర్థిక ఇబ్బందులు, కష్టాలను వివరిస్తూ ఆయన జూలై 1881లో షేత్కర్యాచా అసూడ్ రైతు కసాయి అనే పుస్తకాన్ని రచించారు. రైతు కసాయి అనే దాన్ని ఏమంటారు అంటే షేత్కర్యాచా అసూడ్ అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1851లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కలకత్తా సంస్కృత కళాశాల తలుపులను బ్రాహ్మణేతరులకు కూడా తెరిచారు. సంస్కృత విద్యపై బ్రాహ్మణులకున్న ఏకాధిపత్యాన్ని బద్దలు కొట్టాలని మరియు ప్రాచీన సంస్కృత విజ్ఞానానికి పాశ్చాత్య ఆలోచనలను జోడించాలని ఆయన భావించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1851లో కలకత్తా సంస్కృత కళాశాలను ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కళాశాల ప్రవేశాన్ని బ్రాహ్మణేతరులకు అంటే నాన్ బ్రాహ్మిన్స్ కూడా కల్పించారంటండి. అప్పటి వరకు సంస్కృతం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం అనే నియమాన్ని ఆయన బద్దలు కొట్టడమే కాకుండా, ఎవరండి? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈయన బద్దలు కొట్టడమే కాకుండా ప్రాచీన సంస్కృత విజ్ఞానానికి పాశ్చాత్య ఆలోచనలను జోడించడానికి ఇంగ్లీషు, గణితం వంటి ఆధునిక సబ్జెక్టులను ప్రవేశపెట్టారంటండి. ఎవరు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ మరియు హెన్రీ లూయి వివియన్ డెరోజియోలు రచించిన క్రింది గ్రంథాలు లేదా కవితలను కాలక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 2431 తుహ్రుత్ ఉల్ మువాహిద్దీన్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ 1804 లేదా 1805లో పర్షియన్ భాషలో రాసిన తొలి తాత్విక గ్రంథం అండి. ఏది? తుహ్రుత్ ఉల్ మువాహిద్దీన్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ 1804 లేదా 1805లో పర్షియన్ భాషలో రాసిన తొలి తాత్విక గ్రంథం. ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ జీసస్ నైతిక బోధనలపై 1820లో రాసిన ఆంగ్ల గ్రంథం. 1820లో రాసిన ఆంగ్ల గ్రంథం. ది ఫకీర్ ఆఫ్ జుంగీరా అనేది హెన్రీ వివియన్ డెరోజియో రాసిన అత్యంత ప్రసిద్ధ రచన 1828లో ప్రచురితమైంది. సో టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ కవితా సంకలనము ఈ తర్వాతి కాలానికి చెందిందటండి. టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ అనేది దీని తర్వాతి కాలానికి చెందింది. ది ఫకీర్ ఆఫ్ జుంగీరా అనేది హెన్రీ వివియన్ డెరోజియో రాసిన అత్యంత ప్రసిద్ధ రచన. ఇది 1828లో ప్రచురితమైంది. దీని తర్వాత టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ అనేది సంకలనం అనేది ఈ తర్వాతి కాలానికి అంటే ఆఫ్టర్ 1829 ఇది జరిగిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన ముఖ్య సిద్ధాంతాలు మరియు వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించండి. ఆయన ఎన్ని మతాలు ఉన్నాయో దేవుడిని చేరడానికి అన్ని మార్గాలు ఉన్నాయి అనే విశ్వజనీన మత సామరస్యాన్ని నమ్మారు. జతోమత్ టాటో పాత్ అనేది రచించారంటండి, అన్నాడంటండి. ఎవరు? అతను ఎవరో చూద్దాం ఇక్కడ. ప్రతి జీవి శివుని ప్రతిరూపమే అని పేర్కొంటూ మనుషులపై కేవలం జాలి చూపడం కాకుండా సేవ చేయాలని బోధించారు. రాణి రాస్మోని నిర్మించిన దక్షిణేశ్వర్ కాళీమాత దేవాలయంలో ఈయన ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. రామకృష్ణ పరమహంస. ఈ రామకృష్ణ పరమహంస అనే అతని యొక్క అసలు పేరు గదాధర్ చటోపాధ్యాయ. దక్షిణేశ్వర్ కాళీ ఆలయ అర్చకులు. ఈయన ప్రధాన సిద్ధాంతాలు జటోమత్, తటోపత్ మరియు జీవ ఈజ్ శివ, ఈ జీవుడే దేవుడు అనే సిద్ధాంతమే తదనంతర కాలంలో వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ మిషన్ కు మూల స్తంభంగా మారిందంటండి. సో రామకృష్ణ పరమహంస ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. స్వామి వివేకానంద అనే అతను ఈయన రామకృష్ణ పరమహంస యొక్క ప్రధాన శిష్యుడు అండి. ఈయన ప్రాక్టికల్ వేదాంతంను ప్రబోధించారంటండి. ప్రాక్టికల్ వేదాంతాన్ని ప్రబోధించింది ఎవరు? స్వామి వివేకానంద. దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ్ చంద్రసేను వీరు బ్రహ్మ సమాజ ఉద్యమ నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, మహాగోవింద రనడేకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది తప్పు అంటే ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. 1870లో స్థాపించబడిన పూనా సార్వజనిక సభకు ఆయన మూల స్తంభంగా నిలిచారంటండి. ఎవరు? ఎంజి రనడే. 1870లో స్థాపించబడిన పూనా సార్వజనిక సభకు మూల స్తంభంగా నిలిచిన వ్యక్తి
మహాదేవ్ గోవింద రనడే, ఎంజి రనడే. 1887లో రఘునాథరావుతో కలిసి ఆయన ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ను స్థాపించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ అనే గ్రంథాన్ని ఆయన రచించారు. ఎవరు? ఎంజి రనడే. ఎంజి రనడే 1870లో స్థాపించబడిన పూర్వ సార్వజనిక్ సభకు ప్రధాన మూల స్తంభం. రనడే మరియు రఘునాథరావు కలిసి 1887లో ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ను స్థాపించారు. ఇది కాంగ్రెస్ యొక్క సామాజిక సంస్కరణల విభాగంగా పనిచేసింది. నెక్స్ట్, భారతీయ చరిత్రపై ఎంజి రనడే రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది అంటే రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్. రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్. సో ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ద్వారా నడిపిన ఫ్లెడ్జ్ ఉద్యమం అనేది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించడానికి ఉద్దేశించబడినది. వితంతు పునర్వివాహాలకు వ్యతిరేకంగా కాదండి, ఇది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించడానికి ఉద్దేశించబడినది ప్లెడ్జ్ ఉద్యమం. సో రనడే స్వయంగా వితంతు వివాహాలను ఆమోదించారు. వితంతు వివాహాలను ఆమోదించారు ఎవరు? ఎంజి రనడే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతల్లో ఏది లేదా ఏవి తప్పుగా జతపరచబడినవి? ఆప్షన్ బి ఓన్లీ 4 మాత్రమే రాంగండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సత్యప్రకాష్ ఇది గుజరాతీ వార్తాపత్రిక కర్సన్ దాస్ ముల్జీ అండి, కర్సన్ దాస్ ముల్జీ. సోమ్ ప్రకాష్ బెంగాలీ పత్రిక ఇది ద్వారకానాథ్ విద్యాభూషణ్ సంపాదకుడు. నెక్స్ట్ నిబంధమాల ఈ పత్రిక అనేది విష్ణు శాస్త్రి చిప్లుంకర్ అండి, చిప్లుంకర్. 1852లో కర్సన్ దాస్ ముల్జీ సత్యప్రకాష్ అనే గుజరాతీ వార్తాపత్రికను స్థాపించి వితంతు పునర్వివాహ ఉద్యమాన్ని నడిపారు. 1858లో ప్రారంభమైన సోమ్ ప్రకాష్ పత్రికకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రధాన స్ఫూర్తిగా కాగా దీని సంపాదకుడు ద్వారకానాథ్ విద్యాభూషణ్. నెక్స్ట్, మరాఠీ గద్య పితామహుడు అని పిలువబడే విష్ణు శాస్త్రి చిప్లుంకర్ నిబంధమాల అనే ప్రసిద్ధ పత్రికను స్థాపించారు. స్టేట్మెంట్ 4 ఎందుకు రాంగు అంటే 1911లో గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ నాగ్పూర్ నుండి హితవాద అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది. గోపాల హరిదేశ్ముఖ్ కాదండి, ఇది ప్రారంభించింది ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ నాగ్పూర్ నుండి హితవాద అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించిందంటండి. సో గోపాల హరి దేశ్ముఖ్ కాదు, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెసర్ డికే కార్వే అంటే ఫుల్ ఫామ్ ఏందండి? దోండో కేశవ్ కార్వేకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ డికే కార్వే 1896లో పూణేలోని హిందూ వితంతువుల నిలయంను స్థాపించారు. ఈ డికే కార్వే 1916లో బాంబేలో ఎస్ఎన్డిటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది భారతదేశంలోనే మొదటి మహిళా విశ్వవిద్యాలయం. సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1958లో ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రదానం చేసింది. పై వాక్యాలలో ఏవి సరైనదంటే ఆప్షన్ డి అండి, 1, 2, 3 ఆర్ కరెక్ట్. డికే కార్వే స్త్రీ విద్య మరియు వితంతువుల సంక్షేమం కోసం 1896లో పూణేలో హిందూ వితంతువుల నిలయం స్థాపించారు. మహిళల ఉన్నత విద్యాభివృద్ధి కోసం 1916లో బాంబేలో ఎస్ఎన్డిటి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇది దేశంలోనే మొదటి మహిళా వర్సిటీ. ఆయన 104 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో చేసిన సామాజిక మార్పులు సేవలను గౌరవిస్తూ 1958లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్నతో సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1884 నాటి ప్రసిద్ధ రుక్మాబాయి కేసు 1891 ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం రావడానికి ప్రధాన కారణమైంది. రుక్మాబాయి యుక్త వయసు వచ్చాక బాల్య వివాహాచారాలకు లొంగి తన భర్తతో కాపురం చేయడానికి నిరాకరించి జైలు శిక్షణైనా ఎదుర్కోవడానికి సిద్ధపడటం విక్టోరియా మహారాణి దృష్టిని ఆకర్షించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజనల్ కరెక్ట్ అండి. బ్రిటిష్ ఇండియాలో తొలి మహిళా వైద్యులలో ఒకరైన రుక్మాబాయి వివాహం 11 ఏళ్ల వయసులో జరిగింది. ఆమె భర్త దాదాజీ బికాజీ పెట్టిన కోర్టు కేసు మరియు రుక్మాబాయి తీసుకున్న నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగి 1891 ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం రావడానికి ఈ కేసే ప్రధాన కారణమైందంటండి. ఏదండి? ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం.
కోర్టు తీర్పు ప్రకారం భర్తతో వెళ్లడం ఇష్టం లేక 6 నెలల జైలు శిక్ష అనుభవించడానికి రుక్మాబాయి సిద్ధపడటం చివరకు విక్టోరియా మహారాణి జోక్యంతో ఆమె వివాహం రద్దు కావడం సామాజిక విప్లవానికి దారి తీసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, చాలా మంచి మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఈ వీడియోలు కనుక రెగ్యులర్గా ఫాలో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది పక్కా క్వాలిఫై అవుతారండి. 100% ఇందులో డౌటే లేదు. ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ అనేది అలాంటి డిఫికల్టీ స్టాండర్డ్స్లో ఇస్తున్నామండి. ఏదో ఒక సింగిల్ లైన్ ఇచ్చేసి మనం ఇస్తున్న కంటెంట్ సరిపోతుంది అని గుడ్డిగా చెప్పేయడం అది రాంగ్ అండి. మేము అలా చెప్పట్లేదు. ఇచ్చే కంటెంట్ అనేది వీలైనంత ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాము, వీలైనంత డెప్త్ కంటెంట్ అనేది ఇస్తున్నామండి. ఏదో సింపుల్గా ఒక బుక్ ఫాలో అయిపోయి సింపుల్ కంటెంట్ అనేది ఇవ్వడం లేదు. మేము ఫాలో అవుతున్న కంటెంట్ వచ్చేటప్పటికి కంప్లీట్గా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంటే ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ, సమ్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఇలా ఓన్లీ అఫీషియల్ కంటెంట్ మాత్రమే ఫాలో అవుతున్నామండి. సో దీనివల్ల మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి. మీరు రెగ్యులర్గా కానీ ఫాలో అవుతే ప్రతి సబ్జెక్ట్ని మనం ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్టు ప్రొవైడ్ చేస్తున్నామండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన 5 సబ్జెక్టులు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కంప్లీట్గా 100% డౌట్ లేకుండా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారండి. ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మనం ఇచ్చే కంటెంట్ అనేది ఆ స్టాండర్డ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. అలానే మీ దగ్గర నేను ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు, కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలి అంటే త్వరలో మనము ఒక యాప్ అనేది తెస్తున్నామండి. సో ఆ యాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ అనేది. అది కూడా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తానండి. నాకు మీ దగ్గర డబ్బు తీసుకోవడం నా ఇంటెన్షన్ కాదు. ఇచ్చిన కంటెంట్ అనేది మీరు సద్వినియోగం చేసుకోవాలి, అది నా ఇంటెన్షన్ అండి. ఎవరైనా కానీ ఏదో టైంపాస్కి ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తే పీడిఎఫ్ కూడా ప్రతి ఒక్కరూ జస్ట్ గ్రూప్స్లో షేర్ చేస్తారు, అది ఎవరికి యూజ్ కాకుండా అయిపోతుందండి. నేను ఇచ్చే కంటెంట్ కొంతమంది ఫాలో అయినా పర్లేదు, కానీ అది కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలండి. ఏదో ఒక రోజు 2 రోజులు ఫాలో అయ్యేసి తర్వాత దాన్ని వదిలేసి అది మీరు డబ్బులు పెట్టి కొనడం వల్ల మీ డబ్బులే వేస్ట్ అండి. నేను ప్రతి ఒక్కరిని కొనండి అని నేను ఎప్పుడూ సజెస్ట్ చేయట్లేదు. మీకు ఈ కంటెంట్ నచ్చి మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ అనేది ప్రతిదీ మేము రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, ఎటువంటి కంటెంట్ కూడా మేము స్కిప్ చేయకూడదు, ప్రతిదీ మేము 100% క్వాలిఫై తీరుతాము అనే వాళ్ళు మాత్రమే మనం ప్రొవైడ్ చేసే పీడిఎఫ్ని బై చేయండి. మేము ఫాలో అవ్వలేము, ఏదో 1-2 పీడిఎఫ్లు మాత్రమే మేము ఫాలో అవ్వగలము అనే వాళ్ళు మన పీడిఎఫ్స్ని బై చేయొద్దండి. నాకు మీ దగ్గర నుంచి డబ్బు కాదు కావాల్సింది, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, మన కంటెంట్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి, అది మన ఇంటెన్షను. సో మీకు కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఆ పీడిఎఫ్ని బై చేయండి, లేకపోతే మీరు బై చేయొద్దండి. నాకు మీ దగ్గర నుంచి డబ్బు కాదు ముఖ్యము, మీరు కంప్లీట్గా ఈ కంటెంట్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే ప్రైస్ అనేది పెట్టడం జరుగుతోంది. సో ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇంకా క్వశ్చన్లోకి వెళ్దామండి. బ్రహ్మ సమాజంలో జరిగిన మొదటి చీలికకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది తప్పు అంటే ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్రసేన్ మధ్య వచ్చిన సైద్ధాంతిక విభేదాల వల్ల 1866లో ఈ చీలిక జరిగింది. ఈ సమావేశాల్లో ఇతర మత గ్రంథాలను చదవడం వంటి కేశవ్ చంద్రసేన్ అతివాద చర్యలను దేవేంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. కేశవ్ చంద్రసేన్ తన అనుచరులతో కలిసి మత సామరస్యం, తీవ్ర సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టిన కొత్త సంస్థను స్థాపించారు. ఆప్షన్ A, B, D ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ సి స్టేట్మెంట్. అది ఎందుకు రంగ కూడా చూద్దాము. దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్రసేన్ల మధ్య వచ్చిన ఆచరణాత్మక విభేదాల వల్ల 1866లో బ్రహ్మ సమాజం మొదటిసారిగా చీలిపోయింది. కేశవ్ చంద్రసేన్ బ్రహ్మ సమావేశాల్లో బైబిల్, ఖురాన్ వంటి ఇతర మత గ్రంథాలను చదవడం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి చర్యలను దేవేంద్రనాథ్ వ్యతిరేకించారు. స్టేట్మెంట్ సి అనేది ఎందుకు రాంగు అంటే 1866 చీలిక తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ అనుచరులతో కూడిన మాతృ సంస్థను ఆది బ్రహ్మ సమాజం అని పిలిచారు. కేశవ చంద్రసేన్ స్థాపించిన కొత్త సంస్థను భారతీయ బ్రహ్మ సమాజం అని పిలిచారు. సో బోత్ ఆర్ డిఫరెంట్ అండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనుచరులతో కూడిన మాతృ సంస్థను ఆది బ్రహ్మ సమాజం అని పిలిచారు, ఆల్రెడీ డిస్కస్ చేసామండి. కేశవ చంద్రసేన్ స్థాపించిన కొత్త సంస్థను భారతీయ బ్రహ్మ సమాజం అని పిలిచారు. నెక్స్ట్,
కేశవ్ చంద్రసేన్ స్థాపించిన భారతీయ బ్రహ్మ సమాజం విశ్వజనీనత, తీవ్ర సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది విద్యా సంస్థలను అవి స్థాపించబడిన సంవత్సరాలు లేదా అనుబంధం ఉన్న వ్యక్తులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 13243142. ఆంగ్లో హిందూ స్కూల్ అనేది ఎప్పుడు స్థాపించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1822లో. వేదాంత కళాశాలను స్థాపించినది ఎవరండి? వేదాంత కళాశాలను స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్ 1825లో. జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూట్ ను స్థాపించినది అలెగ్జాండర్ డఫ్ 1830లో. బెతూన్ పాఠశాలను స్థాపించింది జేఈడి బేతూన్ అండి. జేఈడి బేతూన్ ఎప్పుడు? 1849లో. ఆంగ్లో హిందూ స్కూల్ ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. పాశ్చాత్య ఆధునిక విద్యను అందించడానికి స్వయంగా 1822లో ఆంగ్లో హిందూ స్కూల్ ను స్థాపించారు. వేదాంత కళాశాల 1825. భారతీయ వేదాంత విద్యతో పాటు పాశ్చాత్య భౌతిక సామాజిక శాస్త్రాలను బోధించడానికి రాజా రామ్మోహన్ రాయ్ 1825లో వేదాంత కళాశాలను నెలకొల్పారు. జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూట్ 1830. అలెగ్జాండర్ డఫ్ 1830లో దీనిని స్థాపించడంలో రాజా రామ్మోహన్ రాయ్ సహాయపడ్డారు. ఇదే ప్రస్తుత స్కాటిష్ చర్చ్ కాలేజీ. బేతూన్ పాఠశాల అనేది 1849లో. జేఈడి బేతూన్ కలకత్తాలో మహిళల కోసం 1849లో బేతూన్ పాఠశాలను స్థాపించగా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ దీనికి కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హెన్రీ లూయి వివియన్ డెరోజియోకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. హెన్రీ లూయి వివియన్ డెరోజియోకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ హెన్రీ లూయి వివియన్ డెరోజియో అనే అతను కలకత్తాలోని హిందూ కళాశాలలో తన 17వ ఏట ఇంగ్లీష్ సాహిత్యం చరిత్ర ఉపాధ్యాయుడిగా చేరిన ఒక ఆంగ్లో ఇండియన్. ఈయన 1828లో తన విద్యార్థుల కోసం ఒక సాహిత్య చర్చా వేదికగా అకాడమిక్ అసోసియేషన్ను స్థాపించారు. ఆయన టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ అనే ప్రసిద్ధ దేశభక్తి కవితను రచించారు. పై వాక్యాలలో సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. హెన్రీ లూయి వివియన్ డెరోజియో ఒక ఆంగ్లో ఇండియన్. ఈయన మే 1826లో తన 17వ ఏట కలకత్తాలో హిందూ కళాశాలలో ఇంగ్లీష్ సాహిత్యం చరిత్ర ఉపాధ్యాయుడిగా చేరారు. తన విద్యార్థులలో స్వేచ్ఛ ఆలోచనలను, సామాజిక నిబంధనలను చర్చించారు. 1828లో అకాడమిక్ అసోసియేషన్ అనే చర్చా వేదికను స్థాపించారు. భారతీయ దేశభక్తి కవిత చరిత్రలో మైలురాయిగా నిలిచిన టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ కవితను ఆయన రచించారు. సో స్టేట్మెంట్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. రాజా రామ్మోహన్ రాయ్కు మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ రాజా అనే బిరుదును ప్రదానం చేశారు. మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ తన పెన్షన్ పెంచమని కోరడం కోసం ఆయన్ను ఇంగ్లాండ్ పంపించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. రాజా రామ్మోహన్ రాయ్కు గల బిరుదులో రాజా అనే బిరుదు చాలా ముఖ్యమైనది. దీనిని మొఘల్ చక్రవర్తి 2వ అక్బరు ప్రదానం చేశాడంట. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. మొఘల్ చక్రవర్తి తన పెన్షన్ పెంచమని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తన పక్షాన వాదించడానికి రాజా రామ్మోహన్ రాయ్ను 1830లో ఇంగ్లాండ్ పంపించారు. ఈ సేవకు మెచ్చి ఆయనకు రాజా బిరుదు ఇచ్చారు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. బెంగాల్ పునరుజ్జీవనోద్యమానికి సంబంధించిన క్రింది పత్రికలను వాటి ప్రచురణ ఆధారంగా కాలక్రమానుసారంగా అమర్చండి. మిరత్ ఉల్ అక్బరు, సంవాద కౌముది, తత్వబోధిని పత్రిక, సోమ్ ప్రకాష్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సంవాద కౌముది అనేది రాజా రామ్మోహన్ రాయ్ 1821లో ఈ బెంగాలీ వార్తాపత్రికను ప్రారంభించి సతీ సహగమనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మిరత్ ఉల్ అక్బర్ అనే అతను రాజా రామ్మోహన్ రాయ్ 1822లో భారతదేశంలో ప్రచురితమైన తొలి పర్షియన్ పత్రికగా దీనిని ప్రారంభించారు. తత్వబోధిని పత్రిక అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్ 1843లో బెంగాలీ భాషలో ఈ పత్రికను ప్రారంభించి తమ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రధాన స్ఫూర్తితో ఈ 1858లో ఈ బెంగాల్ వార్తాపత్రికను ప్రారంభించారు. ఏదండి? సోమ్ ప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రాత్మక వివరాల ఆధారంగా ఆధునిక భారతీయ సంస్కర్తను గుర్తించండి. ఆయన వితంతు పునర్వివాహాలను నేరుగా ప్రోత్సహించలేదు. దానికి బదులుగా సన్యాస వితంతు జీవితాన్ని సూచించారు. ఆయన 1833 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ వద్ద ఉన్న స్టేపుల్టన్లోను
స్టేపుల్టన్లో మెనింజైటిస్ వ్యాధితో మరణించారు. ఈయన సమాధి ఆర్నోస్వెల్లో ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ ద సంఘ సంస్కర్త అండి. ఈ 3 స్టేట్మెంట్ సంబంధించి రాజా రామ్మోహన్ రాయ్ మహిళల హక్కుల కోసం పోరాడినప్పటికీ ఆయన వితంతు పునర్వివాహాలను నేరుగా ప్రోత్సహించలేదు. దానికి బదులుగా సన్యాస వితంతు జీవితాన్ని సూచించారటండి. ఆయన 1830లో ఇంగ్లాండ్ వెళ్లి 1833 సెప్టెంబర్ 27న బ్రిస్టల్లోని స్టేపుల్టన్ వద్ద మెనింజైటిస్ వ్యాధితో మరణించారు. ఆయన సమాధి ఆర్నోస్వెల్లో ఉంది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈయన వితంతు పునర్వివాహ చట్టం కోసం పోరాడి స్వయంగా వితంతు వివాహాలు జరిపించారంటండి. హెన్రీ వివియన్ డెరిజియో అనే అతను 1831లో తన 22వ ఏట కలరా వ్యాధితో కలకత్తాలో మరణించారంటండి. ఎవరండి? ఈ హెన్రీ వివియన్ డెరిజియో అనే అతను 1831లో 22వ ఏట కలరా వ్యాధితో కలకత్తాలో మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గిరిజన సేవ మరియు చివరి రోజులకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ డి అండి. ఈయన తన జీవితంలోని చివరి 18 సంవత్సరాలు జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ పరగనా ప్రాంతంలో ఉన్న కర్మటార్ అనే గిరిజన గ్రామంలో గడిపారు. అక్కడ తన నివాసానికి నందన్ కానన్ అని పేరు పెట్టి అందులోనే గిరిజనుల కోసం ఉచిత హోమియోపతి క్లినిక్ రాత్రిబడి నడిపారు. 2019లో జార్ఖండ్ ప్రభుత్వం జమ్తారా జిల్లాలలోని కర్మటార్ బ్లాక్ పేరును ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బ్లాక్ గా మార్చింది. ఆప్షన్ డి అండి. ఏబిసిఆర్ కరెక్ట్ అండి. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తన జీవితం చివరి 18 ఏళ్లు జార్ఖండ్లోని సంతాల్ పరగనా పరిధిలోని కర్మటార్ గిరిజన గ్రామంలో గడిపారు. అక్కడ తన నివాసానికి నందన్ కానన్ అని పేరు పెట్టి గిరిజన బాలికల పాఠశాల రాత్రిబడి ఉచిత హోమియోపతి క్లినిక్ ప్రారంభించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2019లో జార్ఖండ్ ప్రభుత్వం జమ్తారా జిల్లాలోని కర్మటార్ బ్లాక్ పేరును ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బ్లాక్ గా మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంస్కర్తలు మరియు వాటి బిరుదులు లేదా వర్ణనలకు సంబంధించి క్రింది జతల్లో ఏవి సరైనవి అంటే ఆధునిక భారతదేశ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్, ఆధునిక భారతదేశ మొదటి జాతీయ కవి హెన్రీ లూయి వివియన్ డెరోజియో, ఆధునిక బెంగాలీ గద్య పితామహుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. రాజా రామ్మోహన్ రాయ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ వంటి అనేక బిరుదులు ఉన్నాయంట. ఎవరికి? రాజా రామ్మోహన్ రాయ్కు. హెన్రీ లూయి వివియన్ డిరోజియోను ఫస్ట్ నేషనల్ పోయెట్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ తొలి జాతీయ కవి అని పిలుస్తారంట. బెంగాలీ భాషను సరళీకరించి దానికి ఒక ఆధునిక రూపాన్ని తీసుకువచ్చినందుకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ను ఆధునిక బెంగాలీ గద్య పితామహుడు అని పిలుస్తారంటండి. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1878లో బ్రహ్మ సమాజంలో జరిగిన 2వ చీలికకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కేశవ్ చంద్ర సేన్ తన మైనర్ కుమార్తెకు జరిపించిన కూచ్ బీహార్ వివాదం వల్ల ఈ చీలిక సంభవించింది. ఈ చీలిక కారణంగా ఆనంద్ మోహన్ బోసు, శివనాథ శాస్త్రి వంటి ప్రముఖ అనుచరులు సాధారణ బ్రహ్మ సమాజంను స్థాపించారు. ఎవరండి సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది? ఆనంద మోహన్ బోసు, తర్వాత శివనాథ్ శాస్త్రి వంటి అనుచరులు సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. తానే స్వయంగా 1872 బాల్య వివాహాల నిరోధక చట్టం తెచ్చినప్పటికీ 1878లో కేశవ్ చంద్రసేన్ తన 13 ఏళ్ల మైనర్ కుమార్తెను కూచ్ బీహార్ మైనర్ మహారాజుకు ఇచ్చి సాంప్రదాయ వివాహం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఉల్లంఘనకు నిరసనగా కేశవ అనుచరులైన ఆనంద్ మోహన్ బోసు, శివనాథ్ శాస్త్రి తదితరులు ఆయన నుండి విడిపోయి 1878లో సాధారణ బ్రహ్మ సమాజం స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజం ఆర్య సమాజం తరహాలో రామకృష్ణ పరమహంస బహిరంగంగా ఎలాంటి సామాజిక సంస్కరణల ఉద్యమ సంస్థను స్థాపించలేదు. దేవుడిని చేరడానికి కఠినమైన పూజలు, కర్మకాండలు మరియు విగ్రహారాధనను తిరస్కరించడం మాత్రమే ఏకైక మార్గమని ఆయన బలంగా నమ్మారు. ఏది కరెక్టు అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ ఏ మాత్రమే కరెక్టు, రీజన్ అనేది రాంగ్ అండి.
రామకృష్ణ పరమహంస బహిరంగంగా ఎలాంటి సామాజిక సంస్కరణ ఉద్యమ సంస్థను స్థాపించలేదు, కానీ తన ఆధ్యాత్మిక బోధనలతో ఒక నిశ్శబ్ద విప్లవం తీసుకొచ్చారంటండి. రీజన్ అనేది ఎందుకు రాంగు అంటే, దేవుడిని చేరడానికి కఠినమైన పూజలు కర్మకాండాలు అవసరం లేదని, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలని ఆయన బోధించారండి. అంతేకాకుండా ఆయన విగ్రహారాధనను సమర్థించారంటండి, తిరస్కరించలేదు. సో రీజన్ అనేది రాంగు. రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించిన క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్కు లేఖ రాస్తూ తన నైట్హుడ్ బిరుదును త్యజించడం, శాంతి నికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం, గీతాంజలి కావ్యానికి సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి లభించడం, బెంగాలీ విభజన సమయంలో రాఖీ ఉత్సవాన్ని నిర్వహించడం. ఆప్షన్ ఏ అండి 4312. ఈ రాఖీ ఉత్సవం అనేది 1905లో జరిగింది. లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించినప్పుడు హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఠాగూరు 1905లో రాఖీ ఉత్సవాన్ని ప్రారంభించారు. నోబెల్ బహుమతి అనేది 1913లో ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి 1913లో నోబెల్ బహుమతి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్కు దక్కింది. నైట్హుడ్ బిరుదు త్యాగం అనేది 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్కు లేఖ రాస్తూ ఆయన ఈ బిరుదును తిరిగి ఇచ్చేశారంటండి. ఎవరు? ఈ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, విశ్వభారతి విశ్వవిద్యాలయం అనేది 1921లో పశ్చిమ బెంగాల్లోని శాంతి నికేతన్లో ప్రకృతి ఒడిలో విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో 1921లో దీన్ని స్థాపించారంటండి. ఏదాన్ని? విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద సాహిత్య మరియు పత్రికా రచనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2. ఆయన 1899లో ఉద్బోధన్ పత్రికలో ప్రచురితమైన వర్తమాన భారత్ అనే ప్రసిద్ధ బెంగాలీ వ్యాసాన్ని రచించారు. ఆయన రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ మరియు జ్ఞానయోగ అనే 4 యోగాల నమూనాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. పై వాక్యాలలో సరైనవి అంటే ఈ 2 డిస్కస్ చేసామండి ఆల్రెడీ స్టార్టింగ్ లో. సో ఇది రిపీట్ అయింది, కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో రిపీట్ అయింది. ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. స్వామి వివేకానంద 1899లో ఉద్బోధన్ పత్రికలో ప్రచురితమైన వర్తమాన భారత్ అనే ప్రసిద్ధ బెంగాలీ వ్యాసంలో పేదరికము, కులంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడిని సోదరుడిగా గౌరవించాలని పిలుపునిచ్చారంటండి. ఈ పాయింట్ అనేది ఎర్లియర్ గా డిస్కస్ చేయలేదండి, అందుకే ఇక్కడ కవర్ అయింది. నెక్స్ట్, పతంజలి యోగా సూత్రాల ఆధారంగా ఆయన 4 యోగాల నమూనాను రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఎర్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పశ్చిమ భారతదేశ సంస్కర్తలను వారి వివరణలు లేదా విజయాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి 1, 2, 2, 3, 3, 4, 4, 1. కేటీ తెలాంగు, జీవి జోషి, సకారాం గణేష్ దేవుస్కర్, విఠల్ రామ్జీ షిండే. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. కేటీ తెలాంగు బొంబాయిలో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు మరియు తొలి భారతీయ వైస్రాయ్ ఛాన్సలర్ గా పనిచేశారు. జీవి జోషి అనే అతను బ్రిటిష్ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించిన ప్రముఖ ఆర్థికవేత్త గణేష్ వెంకటేష్ జోషి అండి. నెక్స్ట్, సకారాం గణేష్ దేవుస్కర్ బెంగాల్కు మహారాష్ట్రకు మధ్య వారధిగా నిలిచారు. ఇతను తిలక్ శిష్యుడు కావడంతో బెంగాల్ తిలక్ అని పిలిచేవారంటండి. ఎవరిని? సకారాం గణేష్ దేవుస్కర్ని. ఈయన రాసిన దేశేర్ కథ పుస్తకాన్ని బ్రిటిష్ వారు బ్యాన్ చేశారంటండి. నెక్స్ట్, విఠల్ రామ్జీ షిండే దళితుల విద్యాభివృద్ధికి 1906లో డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ను స్థాపించారంటండి. డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ను ఎవరు స్థాపించారు? విఠల్ రామ్జీ షిండే. ఎప్పుడు? 1906లో. ఎవరి కోసం? దళితుల విద్యాభివృద్ధి కోసం. నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ బెంగాల్ ఉద్యమం ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. హెన్రీ లూయి వివియన్ డెరోజియో పూర్తి స్థాయి హేతువాది మరియు స్వేచ్ఛ ఆలోచనాపరుడు. ఆయన తన విద్యార్థులను ఏ అధికారాన్నైనా ప్రశ్నించమని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావాలను అలవర్చుకోవాలని బోధించారు. ఏదండి ఇది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఎవరండి? హెన్రీ లూయి వివియన్ డెరోజియో. ఈ యంగ్ బెంగాల్ ఉద్యమానికి స్ఫూర్తి మరియు నాయకుడు డెరోజియో. ఆయన ఫ్రెంచ్ విప్లవం ప్రబోధించిన
స్వేచ్ఛ, సమానత్వం, సభ్రాతృత్వం అనే భావాల పట్ల తీవ్రంగా ఆకర్షితులయ్యారంట. ఆయన పూర్తి స్థాయి హేతువాది మరియు స్వేచ్ఛ ఆలోచనాపరుడు కావడమే కాకుండా తన విద్యార్థులను అధికారాన్ని గుడ్డిగా నమ్మొద్దు, ప్రతిదాన్ని ప్రశ్నించండి అని బోధించి వారిలో మేధో విప్లవం తెచ్చారంటండి. సో అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన బ్రహ్మ సమాజ నాయకులతో రామకృష్ణ పరమహంసకు ఉన్న రాజకీయ మరియు మేధోపరమైన సంబంధాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కేశవ్ చంద్రసేను 1875లో రామకృష్ణులను కలిసి తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆ తర్వాత ఆయన న్యూ డిస్పెన్సేషన్ నవ విధానం అనే నూతన మత విభాగాన్ని స్థాపించారు. ప్రతాప్ చంద్ర ముజుందార్ 1879లో ది హిందూ సెయింట్ పేరుతో రామకృష్ణులపై మొట్టమొదటి ఆంగ్ల జీవిత చరిత్ర రాసి మ్యాక్స్ ముల్లర్ పాశ్చాయ పండితులకు పరిచయం చేశారు. పై వాక్యాలలో సరైనవి అంటే ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి, నెయిదర్ 1 నార్ 2 అంటే రెండు కూడా కరెక్ట్ కాదండి. ఇక్కడ ఏమడిగారండి, క్రింది వాటిలో ఏవి తప్పు అన్నారు కాబట్టి ఆప్షన్ డి అండి, అంటే రెండు కాదు. కానీ సరైనవి ఏవి అంటే బోత్ 1 and 2 అండి. సరైన వచ్చేటప్పటికి 1 and 2. బ్రహ్మ సమాజ ప్రముఖ నాయకుడు కేశవ్ చంద్రసేను 1875లో రామకృష్ణులను కలిసి తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆయన రామకృష్ణులను మాతృ ఆరాధన, బహుదేవతారాధన స్వీకరించి న్యూ డిస్పెన్సేషన్ నవ విధానం అనే నూతన మత విభాగాన్ని స్థాపించారు. బ్రహ్మ సమాజానికి చెందిన ప్రతాప చంద్ర ముజుందార్ 1879లో ది హిందూ సెయింట్ పేరుతో రామకృష్ణులపై మొట్టమొదటి ఆంగ్ల జీవిత చరిత్ర రాసి మ్యాక్స్ ముల్లర్ వంటి పాశ్చాత్య పండితులకు ఆయనను పరిచయం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణ పరమహంస రోజువారీ సంభాషణలు, బోధనలు, కథలను ఆయన శిష్యుడైన మహేంద్రనాథ్ గుప్తా తనను తాను ఎన్ అని పిలుచుకునేవాడంటండి. సో ఈ మహేంద్ర గుప్తా గ్రంథస్థం చేసిన పుస్తకాన్ని గుర్తించండి అన్నారండి. ఆ పుస్తకం ఏంటి అంటే శ్రీ శ్రీ రామకృష్ణ కథామృతం అండి. శ్రీ శ్రీ రామకృష్ణ కథామృతం. ఈ శ్రీ శ్రీ రామకృష్ణ కథామృతం అనేది రామకృష్ణ పరమహంస స్వయంగా ఎలాంటి పుస్తకాలు రాయలేదు, ఆయనకు పెద్దగా చదువు కూడా రాదు. ఆయన రోజువారీ సంభాషణలు, బోధనల కథలను ఆయన శిష్యుడైన మహేంద్రనాథ్ గుప్తా ఒక పుస్తకంగా గ్రంథస్థం చేశారంటండి. దీనినే శ్రీ శ్రీ రామకృష్ణ కథామృతం అని అంటున్నారంటండి. అంటే రామకృష్ణ పరమహంస రాయలేదండి, ఆయనకు పెద్దగా చదువు కూడా రాదంట. ఆయన రోజువారీ సంభాషణలు, బోధనలు, కథలను ఆయన శిష్యుడైన మహేంద్రనాథ్ ఆయన శిష్యుడైన ఎవరండి, మహేంద్రనాథ్ గుప్తా ఒక పుస్తకంగా గ్రంథస్థం చేశారంటండి. బాగా గమనించాలి, ఆయన శిష్యుడండి. ఎవరు? మహేంద్రనాథ్ గుప్తా. నెక్స్ట్, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా అనేది స్వామి వివేకానందకు సంబంధించిన ప్రసిద్ధ రచన. ది హిందూ సెయింట్ అనేది ప్రతాప్ చంద్ర మజుందార్ 1879లో రామకృష్ణులపై రాసిన ఆంగ్ల జీవిత చరిత్ర అండి. ఇది స్వామి వివేకానంద రాసిన బెంగాలీ వ్యాసం. ఏది? వర్తమాన భారత్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ మరియు సంస్థాగత పాత్రకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది తప్పు అంటే ఆప్షన్ డి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఈ గోపాలకృష్ణ గోఖలే ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖ మితవాద నాయకుడు మరియు 1905లో కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు. యువతలో దేశభక్తిని పెంపొందించడానికి మరియు సామాజిక సేవ చేయడానికి ఆయన 1905లో పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ 1911లో నాగ్పూర్ నుండి హితవాద అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది. సో ఆప్షన్ ఏబిసిఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏబిసిఆర్ కరెక్ట్ అండి. గోఖలే కాంగ్రెస్ లో ప్రముఖ మితవాద నాయకుడు మరియు 1905 కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. నిష్కామ దేశ సేవ కోసం యువతను ప్రోత్సహించడానికి 1905లో పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. ఈ సంస్థ నాగ్పూర్ నుండి హితవాద అనే ఆంగ్ల పత్రికను 1911లో స్థాపించబడింది. 1911లో ప్రారంభించింది. ఆప్షన్ సి అండి, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేది.
నెక్స్ట్ ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీకి రాజకీయ గురువు, రణడే గోఖలేకు గురువు. అంతేకాకుండా ఆయన రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని బలంగా విశ్వసించేవారే కానీ విప్లవాత్మక మార్గాలను కాదు. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ భారతదేశానికి చెందిన క్రింది ఈ పత్రికలు మరియు వాటి స్థాపకులు లేదా ముఖ్య వ్యక్తులకు సంబంధించిన క్రింది జతలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. దర్పణ్ బాల్ శాస్త్రి జంబేకర్, హిందూ ప్రకాష్ బొంబాయి దినపత్రిక ఎంజి రనడే భావజాలంతో నడిచింది, సత్యప్రకాష్ కర్సన్ దాస్ ముల్జీ. బాల్ శాస్త్రి జంబేకర్ 1832లో మహారాష్ట్రలో సంస్కరణ ఉద్యమాలను వ్యాప్తి చేయడానికి దర్పణ్ అనే వార్తాపత్రికను ప్రారంభించారు. ఎంజి రనడే భావజాలంతోనే హిందూ ప్రకాష్ అనే బొంబాయి దినపత్రిక నడిచింది. కర్సన్ దాస్ ముల్జీ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడానికి 1852లో సత్యప్రకాష్ అనే గుజరాతీ వార్తాపత్రికను ప్రారంభించారు. సో ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానందకు సంబంధించిన క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. కాలక్రమానుసారం ఆప్షన్ ఏ అండి 4213. గురువుతో పరిచయం సురేంద్రనాథ్ దత్త 1881లో శ్రీరామకృష్ణ పరమహంసను మొదటిసారి కలిశారు. సో కరెక్ట్. వివేకానంద పేరు స్వీకరణ ఈయన చికాగో వెళ్లే ముందు తన స్నేహితుడు శిష్యుడైన ఖేత్రి మహారాజు రాజా అజిత్ సింగ్ సూచన మేరకు వివేకానంద అనే పేరును స్వీకరించారు. ఇది రెండోది. చికాగో ప్రసంగం 11 సెప్టెంబర్ 1893న అమెరికాలోని చికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్స్ రిలీజియన్స్ లో ఈయన చారిత్రాత్మక ప్రసంగం చేశారు. రామకృష్ణ మిషన్ స్థాపన అనేది 1897 మే 1న కలకత్తాలో సామాజిక సేవ మానవతావాద కార్యక్రమాల కోసం రామకృష్ణ మిషన్ను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, పాశ్చాత్య మరియు భారతీయ విద్యా విధానాల మేళవింపుతో తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి 1884లో పూణేలో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడింది. విద్యార్థులలో దేశభక్తి క్రమశిక్షణను పెంపొందించడానికి విష్ణు శాస్త్రి, చిప్లుంకర్, బీజీ తిలక్ మరియు జీజీ అగార్కర్ వంటి ప్రముఖులు కలిసి ఈ సొసైటీని స్థాపించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. భారతీయులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించి విద్యా సంస్కరణలు తేవడానికి 1881లో పూణేలో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడింది. ఈ సొసైటీ ద్వారానే 1885లో ప్రసిద్ధ ఫెర్గూసన్ కళాశాల ఏర్పడింది. విష్ణు శాస్త్రి, చిప్లుంకర్, బీజీ తిలక్, బీజీ మీన్స్ బాలగంగాధర్ తిలక్ మరియు జీజీ అగార్కర్ వంటి ప్రముఖులు జాతీయ స్ఫూర్తిని క్రమశిక్షణను పెంపొందించే ఆశయంతో దీనిని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, గౌడీయ వ్యాకరణకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. ఇది 1826లో రాజా రామ్మోహన్ రాయ్ చేత బెంగాలీ భాషలో రాయబడిన మొట్టమొదటి పూర్తి స్థాయి వ్యాకరణ గ్రంథం ఏదంటే గౌడీయ వ్యాకరణ అండి. గౌడీయ వ్యాకరణ. రాజా రామ్మోహన్ రాయ్ బహుభాషా కోవిదుడు. ఈయన 1826లో గౌడీయ వ్యాకరణ అనే గ్రంథాన్ని రచించారు. ఇది బెంగాలీ భాషలో రాయబడిన మొట్టమొదటి పూర్తి స్థాయి వ్యాకరణ గ్రంథం. విద్యాసాగర్ 1855లో రాసిన పుస్తకం ఏదంటే బోర్నో పోరోచోయ్ అండి. బోర్నో పోరిచోయ్ బెంగాలీ వర్ణమాల పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంస్థలు లేదా విభాగాలను వాటి స్థాపకులు లేదా ముఖ్య సహచరులతో జతపరచండి. ఆత్మీయ సభ, తత్వబోధిని సభ, సొసైటీ ఫర్ ది అక్విజిషన్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, ప్రార్థనా సమాజం. ఆప్షన్ ఏ అండి 12213443. ఆత్మీయ సభ అనేది రాజా రామ్మోహన్ రాయ్ 1814 లేదా 1815లో కలకత్తాలో ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయడం కోసం రాజా రామ్మోహన్ రాయ్ దీనిని స్థాపించారు. తత్వబోధిని సభ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ ఉపనిషత్తుల ప్రచారం చేయడానికి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో దీనిని నెలకొల్పారు. సొసైటీ ఫర్ ది అక్విజిషన్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ ఇది డెరోజియన్స్ అండి. డెరోజియా మరణానంతరం ఆయన భావజాలాన్ని కొనసాగిస్తూ దేశ పరిస్థితులపై జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి యంగ్ బెంగాల్ సభ్యులు డెరోజియన్స్ 1838లో ఈ సంస్థను స్థాపించారు. నెక్స్ట్, ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగ్ 1867లో బొంబాయిలో డాక్టర్ ఆత్మారాం పాండురంగ్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు.
హెన్రీ లూయి వివియన్ డెరోజియో సాహిత్య నేపథ్యానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1828లో ప్రచురితమైన ది ఫకీర్ ఆఫ్ జుంగీరా అనేది ఆయన రాసిన అత్యంత ప్రసిద్ధ రచన. ఆయన కవిత్వం లార్డ్ బైరాన్, రాబర్ట్ సౌథీ మరియు జాన్ కీట్స్ వంటి పాశ్చాత్య రొమాంటిక్ కవులచే ప్రభావితమైంది. ఆయన కలకత్తా గెజిట్ అనే పత్రికను స్వయంగా స్థాపించారు. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ది ఫకీర్ ఆఫ్ జుంగీరా డెరోజియో రాసిన అత్యంత ప్రసిద్ధ రచన. డెరోజియో సాహిత్య ప్రభావం లార్డ్ బైరాన్, రాబర్ట్ సౌథీ, జాన్ కీట్స్ వంటి పాశ్చాత్య రొమాంటిక్ కవుల శైలిపై ఆధారపడి ఉంది. ఆయన కలకత్తా గెజిట్ పత్రికను స్వయంగా స్థాపించడమే కాకుండా ఇండియా గెజిట్ కు కూడా కవితలు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజా రామ్మోహన్ రాయ్ 1821లో బ్రాహ్మణికల్ మ్యాగజైన్ ను నడిపారు. క్రైస్తవ మిషనరీల విమర్శలను మరియు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆయన ఈ పత్రికను ఆంగ్లంలోకి ప్రారంభించారు. ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ రీజన్ కరెక్ట్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ 1821లో బ్రాహ్మణికల్ మ్యాగజైన్ అనే పత్రికను నడిపారు. సో ఇది కరెక్ట్. ఆ కాలంలో క్రైస్తవ మిషనరీలు హిందూ మతంపై చేసిన విమర్శలను గట్టిగా తిప్పికొట్టడానికి ఆయన ఈ ఆంగ్ల పత్రికను ఒక సాధనంగా వాడుకున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విద్యా సంస్కరణలు లేదా ఆయనతో అనుబంధం ఉన్న క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. ఫోర్ట్ విలియం కళాశాలలో సంస్కృత విభాగాధిపతిగా చేరడం, కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించడం, ప్రాథమిక బెంగాలీ వర్ణమాల పుస్తకం బోర్నో పోర్నిచోయ్ను రచించడం, జేఈడి బెతూన్తో కలిసి మహిళల కోసం బేతున్ పాఠశాలను స్థాపించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 4, 2, 3. ఫోర్ట్ విలియం కళాశాల ఆయన 1841లో తన 21వ ఏటనే ప్రతిష్టాత్మక ఫోర్ట్ విలియం కళాశాలలో సంస్కృత విభాగాధిపతిగా చేరారు. బేతున్ పాఠశాల జేఈడి బేతున్తో కలిసి కలకత్తాలో మహిళల కోసం 1849లో దీనిని స్థాపించారు. సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ 1851లో కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు. బోర్నో పోరిచోయ్ ఇది 1855లో ఆయన రాసిన బెంగాలీ వర్ణమాల పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్. క్రైస్తవ మతంలోని అద్భుతాలను కట్టుకథలను పక్కన పెట్టి కేవలం జీసస్ చెప్పిన నైతిక బోధనలను హేతువాదం అన్వయిస్తూ 1820లో రాజా రామ్మోహన్ రాసిన ఆంగ్ల గ్రంథం ఏది అంటే ఆప్షన్ బి అండి. ప్రిన్సెస్ ఆఫ్ జీసస్. ఇది 1820లో రాజా రామ్మోహన్ రాయ్ ప్రిన్సెస్ ఆఫ్ జీసస్ అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో ఆయన క్రైస్తవ మతంలోని అద్భుతాలను పక్కన పెట్టి జీసస్ చెప్పిన నైతిక బోధనలకు హేతువాదాన్ని అన్వయించారు. తుహ్రుత్ ఉల్ మువాహిద్దీన్ ఇది 1804 లేదా 1805లో పర్షియన్ భాషలో రాసిన తొలి తాత్విక గ్రంథం. బ్రాహ్మణికల్ మ్యాగజైన్ మరియు సంవాద కౌముది ఇవి 1821లో ప్రారంభించిన పత్రికలు. నెక్స్ట్ క్వశ్చన్. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలోని బ్రహ్మ సమాజ్ ప్రారంభ దశకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. హిందూ మతాన్ని క్రైస్తవ మిషనరీల ప్రభావం నుండి రక్షించడం ఆయన ప్రధాన లక్ష్యం మరియు బ్రహ్మ సమాజాన్ని హిందూ మతంలోనే ఒక సంస్కరణగా విభాగంగా ఉంచాలని భావించారు. ఎవరండి? దేవేంద్రనాథ్ ఠాగూర్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ మితవాద దృక్పథం కలిగిన వారు. హిందూ మతాన్ని క్రైస్తవ మిషనరీల ప్రభావం నుండి రక్షించడం ఆయన ప్రధాన లక్ష్యం. బ్రహ్మ సమాజాన్ని హిందూ మతంలోనే ఒక సంస్కరణగా విభాగంగా ఉంచాలని, హిందూ జాతీయ గుర్తింపును కాపాడాలని ఆయన భావించారు. ఆయన హిందూ మూలాలను రక్షించాలనుకున్నారు మరియు కేశవ్ చంద్రసేన్ ఇతర మత గ్రంథాలు చదవడం వంటి అతివాద చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది రచనలు మరియు వాటి రచయితలకు సంబంధించిన జతలలో ఏది తప్పుగా జతపరచబడింది? తృతీయ రత్న జ్యోతిరావు పూలే, బ్రాహ్మణంచే కసబ్ జ్యోతిరావు పూలే, ది హార్స్ ఆఫ్ ఇండియా అనేది హెన్రీ లూయి వివియోన్ డెరోజియో. ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది సరిగా జరగలేదండి. ఈ టెక్స్ట్ అనేది ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇది ట్రాన్స్లేషన్ అనేది వేరే లాంగ్వేజ్ లో ఫార్మాట్ వచ్చింది. సో దీన్ని మీరు గమనించండి. ఇక్కడ ఇది ఏం ట్రాన్స్లేట్ రావాలంటే హెన్రీ లూయి వివియన్ డెరోజియో అని రావాలండి. నెక్స్ట్, రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ అనేది బెంగాల్ హరి దేశ్ముఖ్ అండి. సో ఇక్కడ ఏది రాంగ్ అంటే ఓన్లీ 4th మాత్రమే రాంగ్ అండి.
రిమైనింగ్ ఆర్ కరెక్ట్. తృతీయ రత్న అనేది జ్యోతిరావు పూలే, బ్రాహ్మణంచే కసబ్ అనేది జ్యోతిరావు పూలే, ది హార్స్ ఆఫ్ ఇండియా అనేది హెన్రీ లూయి వివియన్ డెరోజియా. సో ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. అది ఎందుకు రాంగ్ కూడా చూద్దాము. తృతీయ రత్న మరియు బ్రాహ్మణంచే కసబ్ అనే పుస్తకాలను మహాత్మా జ్యోతిరావు పూలే రచించారు. ది హార్ప్ ఆఫ్ ఇండియా అండి, ది హార్స్ ఆఫ్ ఇండియా కాదు, ది హార్ప్ ఆఫ్ ఇండియా అనేది హెన్రీ లూయి వివియన్ డెరోజియా రాసిన ప్రసిద్ధ కవిత. రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ అనే గ్రంథాన్ని మహాదేవ్ గోవింద రానడే రచించారు. లోకహిత్వాడి అయిన గోపాల్ హరిదేశ్ముఖ్ కాదండి. ఇది రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ అనే గ్రంథాన్ని రచించింది మహాదేవ్ గోవింద్ రనడే అండి. లోకహిత్వాడి అయిన గోపాల్ హరిదేశ్ముఖ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజం ఎదుర్కొన్న వ్యతిరేకత మరియు దాని క్షీణతకు గల కారణాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. రాధాకాంత్ దేబ్ స్థాపించిన ధర్మసభ నుండి బ్రహ్మ సమాజానికి ప్రత్యక్ష సనాతన వ్యతిరేకత ఎదురైంది. ఇది ప్రధానంగా చదువుకున్న ఇంగ్లీష్ తెలిసిన బెంగాలీ ఉన్నత వర్గాలకే పరిమితమైంది. పై వాక్యాల్లో సరైనవి అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. రాధాకాంత్ దేబ్ నేతృత్వంలోని ధర్మసభ వంటి ఛాందసవాద సనాతన సంస్థల నుండి బ్రహ్మ సమాజ సంస్కరణలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బ్రహ్మ సమాజం సాధారణ ప్రజల్లోకి లేదా రైతుల్లోకి అంతగా విస్తరించకుండా కేవలం చదువుకున్న బెంగాలీలకే పరిమితం కావడం, అంతర్గత కుమ్ములాటలు దీని క్షీణతకు ప్రధాన కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1891 నాటి ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం ప్రకారం బాలికల కనీస వివాహ శారీరక కలయిక వయసు 10 నుండి 12 సంవత్సరాలకు పెంచారు. ఈ చట్టాన్ని ఆనాటి సాంప్రదాయవాదులైన బాల గంగాధర్ తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని భారతీయ హిందూ కుటుంబ వ్యవస్థలో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యంగా ఆయన భావించారు. ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ రీజన్ కరెక్ట్ అండి. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మరియు బిఎం మలబారి చేసిన పోరాటాల ఫలితంగా 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం అనేది వచ్చింది. ఇది వివాహ సమ్మతి వయసును 12 సంవత్సరాలుగా నిర్ధారించింది. సో అసర్షన్ అనేది కరెక్ట్. ఈ చట్టం అమలును బాలగంగాధర్ తిలక్ వంటి సనాతన లేదా సాంప్రదాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. రుక్మాబాయి కేసులో కూడా ఆమె నిర్ణయాన్ని తిలక్ విమర్శించారు మరియు ఈ చట్టాన్ని బ్రిటిష్ వారి అనవసర జోక్యంగా కేసరి పత్రికలో పేర్కొన్నారు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మీయ సభకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. కలకత్తాలో స్థాపించబడిన ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయడం మరియు విగ్రహారాధనను వ్యతిరేకించడం. రాజా రామ్మోహన్ రాయ్ 1814 లేదా 15లో కలకత్తాలో ఆత్మీయ సభను స్థాపించారు. విగ్రహారాధనను వ్యతిరేకించి ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ ఎందుకు రాంగు అంటే 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినది తత్వబోధిని సభ అండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినది తత్వబోధిని సభ. పశ్చిమ భారతదేశంలో కుల వివక్ష నిర్మూలనకు ఏర్పడిన రహస్య సంఘం పరమహంస మండలి అండి. నెక్స్ట్, డెరోజియో స్థాపించినది చర్చా వేదిక ఏదంటే అకాడమిక్ అసోసియేషన్. క్రింది సంస్కర్తలను వారు మరణించడానికి గల వ్యాధులను లేదా కారణాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ 1, 2, 2, 3, 3, 1. రాజా రామ్మోహన్ రాయ్ మెనంజైటిస్ వ్యాధితో బాధపడ్డాడు, మరణించాడు. మెనంజైటిస్ అంటే బ్రిస్టల్ వ్యాధి అండి, బ్రిస్టల్ అనే నగరంలో మెనంజైటిస్. నెక్స్ట్, హెన్రీ లూయి వివిఎస్ డెరోజియా అనే అతను కలకత్తాలోని కలరా వ్యాధితో మరణించారు. రామకృష్ణ పరమహంస అనే అతను కాశీపూర్లోని గొంతు క్యాన్సర్తో మరణించారంటండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కూడా. రాజా రామ్మోహన్ రాయ్ మెనంజైటిస్ అనే వ్యాధితో ఎక్కడ బ్రిస్టిల్ వద్ద మెనంజైటిస్ వ్యాధితో ఎప్పుడు 1833 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్లోని బ్రిస్టిల్ నగరంలో మరణించాడు. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. లూయి వివియన్ డెరోజియా అనే అతను కలరా వ్యాధితో, ఈయన 1831 డిసెంబర్ 26న 22వ ఏట కలరా వ్యాధితో మరణించారు. రామకృష్ణ పరమహంస అనే అతను గొంతు క్యాన్సర్తో 1886 ఆగస్టు 16న గొంతు క్యాన్సర్తో కాశీపూర్లో కన్ను మూశారు. నెక్స్ట్ క్వశ్చన్, సోం ప్రకాష్ పత్రికకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది 1858లో ప్రారంభించబడిన ఒక బెంగాలీ వార్తాపత్రిక. ఈ పత్రికకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రధాన స్ఫూర్తిగా నిలిచారు.
దీని సంపాదకుడు ద్వారకానాథ్ విద్యాభూషణ్. ఇది రాజకీయ మరియు సామాజిక సమస్యలపై నిర్భయంగా చర్చించేది. క్రింది పై వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. 1858లో ప్రారంభించబడిన సోమ్ ప్రకాష్ అనే బెంగాలీ వార్తాపత్రికకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రధాన స్ఫూర్తి. దీని సంపాదకుడు ద్వారకానాథ్ విద్యాభూషణ్. ఇది రాజకీయ మరియు సామాజిక సమస్యలపై నిర్భయంగా చర్చించే పత్రికగా గుర్తింపు పొందిందటండి. నెక్స్ట్ క్వశ్చన్. స్వామి వివేకానంద 1894లో న్యూయార్క్లో వేదాంత సొసైటీని స్థాపించాడు. ఆయన ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతాన్ని మరియు క్లాసికల్ యోగాను పాశ్చాత్యులకు పరిచయం చేయాలనుకున్నాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. స్వామి వివేకానంద 1893 చికాగో ప్రసంగం తర్వాత పాశ్చాత్య దేశాలలో వేదాంతాన్ని ప్రచారం చేయడానికి 1894 న్యూయార్క్ వేదాంత సొసైటీని స్థాపించారు. సో అసర్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ఈ స్వామి వివేకానంద ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతాన్ని మరియు క్లాసికల్ యోగాను పాశ్చాత్యులకు పరిచయం చేస్తూ నియో వేదాంతకు ప్రతినిధిగా పిలిచారు. అందువల్ల బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ భారతదేశ సామాజిక సంస్కరణలలోని క్రింది మైలురాళ్లను కాలక్రమానుసారంగా అమర్చండి. దాదోబా పాండురంగ్ చేత పరమహంస మండలి స్థాపన, బాంబేలో స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ స్థాపన, భాస్కర్ పాండురంగ్ తర్గాట్కర్ చేత బాంబే గెజిట్లో వరుస లేఖల ప్రచురణ, కర్సన్ దాస్ ముల్జీ చేత సత్యప్రకాష్ అనే గుజరాతీ వార్తాపత్రిక ప్రారంభం. ఆప్షన్ ఏ అండి. 3214. ఈ బాంబే గెజిట్ లేఖలు అనేవి భాస్కర్ పాండురంగ్ తర్గాట్కర్ 1841లో బాంబే గెజిట్ పత్రికలో వరుస లేఖల ద్వారా బ్రిటిష్ వలస పాలనని విమర్శించారు. స్టూడెంట్స్ మిలిటరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ అనేది ఈ సంస్థను 1848లో బాంబేలో స్థాపించారు. ఇది రెండోది. పరమహంస మండలి అనేది దాదోబా పాండురంగ్ తర్గాట్కర్ నాయకత్వంలో 1849లో ఇది స్థాపించబడింది. సత్యప్రకాష్ పత్రిక 1852, కర్సన్ దాస్ ముల్జీ 1852లో సత్యప్రకాష్ అనే గుజరాతీ వార్తాపత్రికను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వివరణ ఆధారంగా హెన్రీ లూయి విలియం డెరోజియో రచించిన గ్రంథం లేదా కవితను గుర్తించండి. భారతీయ దేశభక్తి కవిత్వ చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతూ మాతృభూమిపై గల అపారమైన ప్రేమను చాటి చెప్పే డెరోజియో రచన ఏది అంటే ఆప్షన్ బి అండి. టు ఇండియా మై నేటివ్ ల్యాండ్. ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇది. టు ఇండియా మై నేటివ్ ల్యాండ్. నోట్ అంటని చెప్పి నోట్ పాయింట్లో ఇది డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ అనేది హెన్రీ లూయి వివియన్ డెరోజియో రాసిన టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ కవిత భారతీయ దేశభక్తి కవిత్వ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ది ఫకీర్ ఆఫ్ జుంగీరా అనేది ఇది డెరోజియో రాసిన అత్యంత ప్రసిద్ధ పెద్ద కథాకావ్యం. ది హార్ప్ ఆఫ్ ఇండియా అనేది ఇది కూడా ఎవరు రాసిండేదండి? ఎవరు రాసింది? హెన్రీ లూయి వివియన్ డెరోజియో. నెక్స్ట్ క్వశ్చన్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో జరిగిన వితంతు పునర్వివాహాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే 1856 డిసెంబర్ 7న కలకత్తాలో మొట్టమొదటి వితంతు వివాహం అధికారికంగా జరిగిందంటండి. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో 1856 డిసెంబర్ 7న కలకత్తాలో మొట్టమొదటి వితంతు వివాహం అధికారికంగా జరిగిందంటండి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడిన తర్వాత 1856 డిసెంబర్ 7న కలకత్తాలో విద్యాసాగర్ తన పర్యవేక్షణలోనే మొట్టమొదటి వితంతు వివాహాన్ని అధికారికంగా జరిపించారు. ఆయన ఆచరణాత్మకతకు నిదర్శనంగా తన సొంత కుమారుడికి సైతం ఒక వితంతువునే ఇచ్చి వివాహం జరిపించారు. 1829లో జరిగినది ఏదంటే సతీ సహగమన నిషేధ చట్టం ఆమోదం అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పత్రికలు లేదా గ్రంథాలు మరియు అవి ప్రచురించబడిన భాషలకు సంబంధించి క్రింది జతల్లో సరైనవేవి అంటే ఆప్షన్ డి అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. తుహ్రుత్ ఉల్ మువాహిద్దీన్ అనేది పర్షియన్ భాషలో,
మిరత్ ఉల్ అక్బర్ అనేది పర్షియన్ భాషలో, సంవాద్ కౌముది అనేది బెంగాలీలో, బ్రాహ్మణికల్ మ్యాగజైన్ అనేది ఆంగ్లంలో. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ పర్షియన్ భాషలో రాసిన తొలి తాత్విక గ్రంథం తుహ్రుత్ ఉల్ మువాహుద్దీన్. మిరత్ ఉల్ అక్బర్ అనేది భారతదేశంలో ప్రచురితమైన తొలి పర్షియన్ పత్రిక. సంవాద కౌముది ఇది 1821లో బెంగాల్ వార్తాపత్రిక. బ్రాహ్మణికల్ మ్యాగజైన్ అనేది క్రైస్తవ మిషనరీల విమర్శలను తిప్పికొట్టడానికి ఆంగ్లంలో నడిపిన పత్రిక అండి. కానీ భాషలు వచ్చేటప్పటికి మొత్తం అన్ని పర్షియన్ భాషలే అండి. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రకు చెందిన పరమహంస మండలికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది 19వ శతాబ్దపు మహారాష్ట్రలో స్థాపించబడిన మొట్టమొదటి సంస్కరణ సంస్థ. కుల వివక్షను పూర్తిగా తొలగించడం ఈ మండలి యొక్క ప్రధాన ఉద్దేశం. సమావేశాల్లో సభ్యులందరూ కలిసి నిమ్న కులాల వారు వండిన ఆహారాన్ని భుజించేవారు. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి. బోత్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. దేనికి సంబంధించి? మహారాష్ట్రకు చెందిన పరమహంస మండలికి సంబంధించి. దాదోబా పాండురంగ్ తర్కట్కర్ నేతృత్వంలోని పరమహంస మండలి 1849లో ఏర్పడిన మహారాష్ట్ర తొలి సంస్కరణ సంస్థ అండి. మహారాష్ట్ర తొలి సంస్కరణ సంస్థ. దీని ప్రధాన లక్ష్యం కుల నిర్మూలనే. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే కుల నిర్మూలనే. ఆచరణలో భాగంగా సభ్యులందరూ కలిసి నిమ్న కులాల వారు వండిన ఆహారాన్ని భుజించేవారు. ఆచరణలో భాగంగా సభ్యులందరూ కలిసి నిమ్న కులాల వారు వండిన ఆహారాన్ని భుజించేవారంటండి. సనాతనవాదుల భయంతో ఇది రహస్యంగా పనిచేసింది. సనాతనవాదుల భయంతో ఇది రహస్యంగా పనిచేసింది. సనాతనవాదుల భయంతో ఇది రహస్యంగా పనిచేసింది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకిస్తూ దానిని విచక్షణారహితమైన వృధాగా అభివర్ణించారు. ఠాగూర్ సంకుచిత జాతీయవాదం కంటే అంతర్జాతీయవాదాన్ని ఎక్కువగా సమర్థించారు మరియు విదేశీ వస్త్రాల దహనం వంటి ఆ చర్యలను ఆయన ఇష్టపడలేదు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. సహాయ నిరాకరణ ఉద్యమం పద్ధతులను రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. విదేశీ వస్త్రాల దహనాన్ని ఆయన విచక్షణారహితమైన వృధాగా అభివర్ణించారు. ఠాగూర్ సంకుచిత దేశభక్తి కంటే విశ్వమానవ సభ్రాతృత్వాన్ని, అంతర్జాతీయవాదాన్ని ఎక్కువగా విశ్వసించారు. అందుకే ఆయన గాంధీజీ సహాయ నిరాకరణ వ్యూహంతో విభేదించారు. నెక్స్ట్ క్వశ్చన్, డేవిడ్ హేర్ స్థాపించిన హిందూ కాలేజీకి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి. ఇది 1817లో కలకత్తాలో స్థాపించబడింది. దీనికి రాజా రామ్మోహన్ రాయ్ పూర్తి మద్దతు మరియు సహకారం అందించారు. ఇది 1817లో కలకత్తాలో స్థాపించబడింది. దీనికి రాజా రామ్మోహన్ రాయ్ పూర్తి మద్దతు మరియు సహకారం అందించారు. రాజా రామ్మోహన్ రాయ్ పాశ్చాత్య విద్యా వ్యాప్తిని బలంగా నమ్మారు. 1817లో కలకత్తాలో డేవిడ్ హేర్ స్థాపించిన హిందూ కాలేజీకి ఆయన వారి మద్దతు మరియు సహకారం అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంస్థలను అవి స్థాపించబడిన ప్రాంతాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి. ఆత్మీయ సభ కలకత్తా, ప్రార్థనా సమాజం బొంబాయి, దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పూణే. రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను కలకత్తాలో స్థాపించారు. ప్రార్థనా సమాజం బొంబాయి 1867లో డాక్టర్ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని బొంబాయిలో స్థాపించారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పూణే విష్ణు శాస్త్రి, చిప్లుంకర్, తిలక్ అగార్కర్ వంటి ప్రముఖులు కలిసి 1884లో పూణేలో దీనిని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ భాషా పాండిత్యానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆయన సంస్కృతం, అరబిక్, పర్షియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్ మొదలైన అనేక భాషల్లో పండితుడు. ఆయన తన తొలి తాత్విక గ్రంథమైన తుహ్రుత్ ఉల్ మువాహిద్దీన్ ను సంస్కృత భాషలో రాశారు. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్
ఏ అండి. పై వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ సంస్కృతము, అరబిక్, పర్షియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్ వంటి అనేక భాషల్లో అపారమైన పాండిత్యం కలవారు. తుహ్రుత్ ఉల్ మువాహిద్దీన్ అనేది ఆయన పర్షియన్ భాషలో రాసిన తొలి తాత్విక గ్రంథం అండి. సంస్కృతంలో కాదు, ఇది తొలి తాత్విక గ్రంథం. ఇక్కడ పర్షియన్ భాషలో. సో ఇది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను ఆధునిక బెంగాలీ గద్య పితామహుడు అని పిలుస్తారు. బెంగాలీ భాషను మరియు అక్షరాలను సరళీకరించి దానికి ఒక ఆధునిక రూపాన్ని, క్రమబద్ధతను తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ను ఆధునిక బెంగాలీ గద్య పితామహుడు అని కీర్తిస్తారు. ఆయన బెంగాలీ భాషను సరళీకరించడమే కాకుండా 1855లో బోర్నో పోరీ చోయ్ అనే బెంగాలీ వర్ణమాల పుస్తకాన్ని రాసి అక్షరాలను క్రమబద్ధీకరించారు. ఈ మార్పుల వల్లే ఆయనకు ఈ బిరుదు లభించిందంటండి. ఈ మార్పుల వల్లే ఆయనకు ఆ బిరుదు అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ భారతదేశంలో స్థాపించబడిన క్రింది విద్యా సంస్థలను కాలక్రమానుసారంగా అమర్చండి. పశ్చిమ భారతదేశంలో స్థాపించబడిన క్రింది విద్యా సంస్థలను కాలక్రమానుసారంగా అమర్చండి. 2, 1, 3 అండి. పూణేలోని ఫెర్గూసన్ కళాశాల, బాంబేలోని స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ, బాంబేలోని SNDT మహిళా విశ్వవిద్యాలయం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ అనేది 1848లో బాంబేలో స్థాపించారు. నెక్స్ట్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా 1855లో పూణేలో ఒక ప్రసిద్ధ కళాశాలను స్థాపించారు. SNDT మహిళా విశ్వవిద్యాలయం అనేది ప్రొఫెసర్ DK కార్వే కృషితో 1916లో బాంబేలో దీనిని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. హెన్రీ లూయి వివియన్ డెరోజియోకు గల బిరుదు అడిగారండి. ఇక్కడ బిరుదు, అతనికి గల బిరుదు ఏంటంటే ఆధునిక భారతదేశ మొదటి జాతీయ కవి, ఫస్ట్ నేషనల్ పోయట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇంపార్టెంట్ అండి. హెన్రీ లూయి వివియన్ డెరోజియోను ఆధునిక భారతదేశం మొదటి జాతీయ కవి అని పిలుస్తారు. ఈ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ రినైసెన్స్, హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్ అనేవి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు అండి. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు. ఈ లోకహిత్వాది అనేది గోపాల్ హరిదేశ్ముఖ్ యొక్క బిరుదు అండి. లోకహిత్వాది అనేది గోపాల్ హరిదేశ్ముఖ్ యొక్క బిరుదు. నెక్స్ట్ హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు. ఈ రెండు ఏవేవి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్, హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్ అనేవి. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశానికి బ్రహ్మ సమాజ లేదా ప్రార్థన సమాజ భావాల విస్తరణకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి. హెన్రీ డెరోజియో పర్యటనల వల్ల, ఇది కాదండి, తెలుగు సంఘ సంస్కర్తల కందుకూరి వీరేశలింగం కృషితో బ్రహ్మ సమాజ లేదా ప్రార్థన సమాజ భావాలు దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించాయంటండి. తెలుగు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం కృషితో బ్రహ్మ సమాజ లేదా ప్రార్థన సమాజ భావాలు దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించాయంటండి. కేశవ చంద్రసేన్ పర్యటనల వల్ల మద్రాసులో వేద సమాజం వంటివి ఏర్పడ్డాయి. తదనంతర కాలంలో ప్రముఖ తెలుగు సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి కృషి వల్ల ఈ బ్రహ్మ సమాజ లేదా ప్రార్థన సమాజ భావాలు అనేవి దక్షిణ భారతదేశానికి లేదా ఆంధ్ర ప్రాంతానికి విస్తృతంగా వ్యాపించాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది సంస్కర్తలు మరియు వారి జన్మ స్థలాలకు సంబంధించిన క్రింది జతలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లోని హుగ్లీ జిల్లా రాధానగర్లో జన్మించారు. రామకృష్ణ పరమహంస బెంగాల్లోని హుగ్లీ జిల్లా కమర్పకూర్ గ్రామంలో జన్మించారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా బిర్సింగాలో జన్మించారు. ఆప్షన్ డి అండి. బోత్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. సో ఈ రాజా రామ్మోహన్ రాయ్ 1872లో బెంగాల్లోని హుగ్లీ జిల్లా రాధానగర్లో జన్మించారు. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస గదాధర్ చట్టోపాధ్యాయ బెంగాల్లోని హుగ్లీ జిల్లా కమర్పకూర్ గ్రామంలో జన్మించారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 26 సెప్టెంబర్ 1820న బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా బేర్సింగాలో జన్మించారండి. నెక్స్ట్ క్వశ్చన్. యంగ్ బెంగాల్ ఉద్యమంపై సురేంద్రనాథ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి
క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆయన వీరిని కీర్తిస్తూ యంగ్ బెంగాల్ ఉద్యమకారులను బెంగాల్ ఆధునిక నాగరికతకు మార్గదర్శకులని కొనియాడారంటండి. ఎవరు సురేంద్రనాథ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏవి అంటే, యంగ్ బెంగాల్ ఉద్యమకారులు బెంగాల్ ఆధునిక నాగరికతకు మార్గదర్శకులని కొనియాడారంటండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సురేంద్రనాథ్ బెనర్జీ ఈ ఉద్యమాన్ని తక్కువ చేయలేదండి, ప్రాధాన్యతను గుర్తించారు. యంగ్ బెంగాల్ ఉద్యమం విఫలమైనప్పటికీ బెంగాల్ ఆధునిక నాగరికతకు వారు ఆద్యులుగా నిలిచారని సురేంద్రనాథ్ బెనర్జీ ప్రశంసించారు. ఆయన మాటల్లో యంగ్ బెంగాల్ ఉద్యమకారులు బెంగాల్ ఆధునిక నాగరికతకు మార్గదర్శకులని చెప్పారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా జ్యోతిరావు పూలే 24 సెప్టెంబర్ 1873న సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. ఈ సమాజం విగ్రహారాధనను, బ్రాహ్మణ పురోహిత వ్యవస్థను తిరస్కరించి అణగారిన వర్గాల అభ్యున్నతి మరియు సామాజిక సమానత్వం కోసం పోరాడింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. సామాజిక సమానత్వం కోసం జ్యోతిరావు పూలే 24 సెప్టెంబర్ 1873న సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. సో కరెక్ట్. ఈ సంస్థకు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు విగ్రహారాధనను, బ్రాహ్మణ పురోహిత వ్యవస్థను పూర్తిగా తిరస్కరించింది. ఈ ఆశయాల కోసమే సంస్థ స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తా యూనిటేరియన్ కమిటీకి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. దీనిని 1821లో రాజా రామ్మోహన్ రాయ్, విలియం ఆడమ్ మరియు ద్వారకానాథ్ ఠాగూర్లతో కలిసి స్థాపించారు. రాజా రామ్మోహన్ రాయ్ 1821లో విలియం ఆడమ్ మరియు ద్వారకానాథ్ ఠాగూర్లతో కలిసి కలకత్తా యూనిటేరియన్ కమిటీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రచురణలు లేదా పత్రికలను అవి ప్రారంభించబడిన సంవత్సరాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, తుహ్రుత్ ఉల్ మువాహుద్దీన్ అనేది 1804 లేదా 1805లో స్థాపించబడడం జరిగింది. సంవాద్ కౌముది అనేది 1821, గౌడీయ వ్యాకరణ అనేది 1826. సో తుహ్రుత్ ఉల్ మువాహుద్దీన్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ పర్షియన్ భాషలో రాసిన తొలి తాత్విక గ్రంథం. నెక్స్ట్, సంవాద కౌముది అనేది సతీ సగమనానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ 1821లో ప్రారంభించిన బెంగాలీ వార్తాపత్రిక. గౌడీయ వ్యాకరణ్ 1826 బెంగాలీ భాషలో రాయబడిన మొట్టమొదటి పూర్తి స్థాయి వ్యాకరణ గ్రంథమైన దీనిని రాజా రామ్మోహన్ రాయ్ 1826లో రచించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన దేశభక్తి గీతాలు మరియు జాతీయ గీతాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ డి అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. రెండు వేర్వేరు దేశాలకు అంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతాలు రచించిన ఏకైక వ్యక్తి ఈయన రచించిన అత్యంత ప్రసిద్ధ దేశభక్తి గీతం ఏది అంటే, అత్యంత ప్రసిద్ధ దేశభక్తి గీతం ఏదంటే ఏక్లా చలో రే ఒంటరిగానే నడువు అనేది గాంధీజీకి అత్యంత ఇష్టమైన పాట. శ్రీలంక జాతీయ గీతం కూడా ఆయన రచనల స్ఫూర్తితోనే రూపుదిద్దుకుంది. పై వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి జనగణమన మరియు బంగ్లాదేశ్కు అమర్ సోనార్ బంగ్లా జాతీయ గీతాలు రచించిన ఏకైక వ్యక్తి. శ్రీలంక జాతీయ గీతం కూడా ఆయన రచనల స్ఫూర్తితోనే రూపుదిద్దుకుంది. అలాగే ఆయన రాసిన ఏక్లా చలోరే అనే పాట మహాత్మా గాంధీకి అత్యంత ఇష్టమైన పాట అంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఛాందసవాదుల లేదా సనాతనవాదుల ఒత్తిడి మేరకు 1831లో హెన్రీ లూయి వివియన్ డెరోజియోను హిందూ కళాశాల నుండి తొలగించారు. హిందూ మత ఆచారాలకు అధికారానికి వ్యతిరేకంగా ఆయన విద్యార్థులను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలను సనాతన హిందూ వర్గాలు ఆయనపై మోపాయి. ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1831లో డెరోజియోను హిందూ కళాశాల నుండి యాజమాన్యం తొలగించింది. డెరోజియో తన విద్యార్థులలో హేతువాదం పెంపొందిస్తూ ప్రతిదాన్ని ప్రశ్నించమని బోధించడం సనాతన వర్గాలకు నచ్చలేదు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఆయన విద్యార్థులను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో ఛాందసవాదులు తెచ్చిన తీవ్ర ఒత్తిడి వల్లే ఆయన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా జ్యోతిరావు పూలే జీవితంలోని క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. గర్భావతులైన వితంతువుల కోసం
సురక్షితమైన ప్రసూతి గృహాన్ని ప్రారంభించడం, ప్రజల చేత అధికారికంగా మహాత్మా అనే బిరుదును పొందడం, కులం బానిసత్వం గురించి చర్చించే చారిత్రాత్మక గ్రంథం గులాంగిరిని విడుదల చేయడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ప్రసూతి గృహం స్థాపన, గర్భవతులైన వితంతువుల రక్షణ కోసం ఆయన 1863లో సురక్షితమైన ప్రసూతి గృహాన్ని ప్రారంభించారు. గులాంగిరి పుస్తకం బానిసత్వం, కులం మరియు సంస్కరణల గురించి చర్చించే గులాంగిరి పుస్తకాన్ని ఆయన 1873లో రచించారు. మహాత్మా బిరుదు సమాజానికి ఆయన చేసిన సేవలకు మెచ్చి 1888లో ప్రజలు ఆయనకు మహాత్మా అనే బిరుదును ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చట్టపరమైన మరియు పరిపాలనాపరమైన వివరాల ఆధారంగా పశ్చిమ భారతదేశానికి చెందిన సంస్కర్తను గుర్తించండి. ఆయన ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే తన రచనల ద్వారానే సమాజంలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక సంస్కరణలు మతం అంగీకరించకపోతే ఆ మతాన్ని మార్చుకోవాలి అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. బలవంతపు వైదవ్యాన్ని బ్రతికున్న మనిషిని హత్య చేయడమే, వారి భావోద్వేగాలను చంపేయడమే అని తీవ్రంగా ప్రశ్నించారు. ఎవరండి అతను అంటే గోపాల్ హరి దేశ్ముఖ్ అండి. ఎవరండి అతను? గోపాల్ హరి దేశ్ముఖ్. ఈ గోపాల్ హరి దేశ్ముఖ్ లోకహిత్వాడి అయిన గోపాల్ హరి దేశ్ముఖ్ ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే ప్రభాకర్ పత్రికలో 100 లేఖలు అంటే శతపత్రాలు రాశారు. ఇది స్టార్టింగ్ లో డిస్కస్ చేశామండి ఇదే వీడియోలో. ఆయన మతంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మతం సంస్కరణలను అంగీకరించకపోతే మతాన్నే మార్చాలి. ఏమని చెప్పాడండి? మతము సంస్కరణలను అంగీకరించకపోతే మతాన్నే మార్చాలి అని వ్యాఖ్యలు చేశాడండి. ఎవరండి? ఈ గోపాల్ హరి దేశ్ముఖ్. సో అలాగే వితంతువుల దయనీయ స్థితిపై బలవంతపు వైదవ్యం బతికున్న మనిషిని హత్య చేయడం అని వ్యాఖ్యానించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మహాదేవ్ గోవింద రనడే యొక్క రాజకీయ గురువు శిష్యుల పరంపరకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి. రనడే ఈ ఎంజి రనడే గోపాలకృష్ణ గోఖలేకు రాజకీయ గురువు అండి. ఎవరండి? ఈ ఎంజి రనడే గోపాలకృష్ణ గోఖలేకు రాజకీయ గురువు. ఈ గోపాలకృష్ణ గోఖలే అనే అతను మహాత్మా గాంధీకి రాజకీయ గురువు. బాగా గమనించాలి ఇక్కడ. ఈ ఎంజి రనడే వచ్చేటప్పటికి గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు. ఈ మహాత్మా గాంధీకి ఈ గోపాలకృష్ణ గోఖలే అనే అతను రాజకీయ గురువు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అండి. సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు బెంగాల్ ఉద్యమకారులు చేసిన పరిపాలన మరియు సామాజిక డిమాండ్లలో ఏది సరైనది అంటే ఆప్షన్ డి అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. పత్రికా స్వేచ్ఛను డిమాండ్ చేశారు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల భారతీకరణను కోరారు. బ్రిటిష్ వలస దేశాలలో ఉన్న భారతీయ కార్మికులకు మెరుగైన వసతులు, గౌరవప్రదమైన చికిత్స కల్పించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. యంగ్ బెంగాల్ సభ్యుల ప్రధాన రాజకీయ మరియు పరిపాలన డిమాండ్లలో పత్రికా స్వేచ్ఛ, ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ చట్టాల్లో మార్పులు, ఉద్యోగాల భారతీకరణ మరియు బ్రిటిష్ వలస దేశాలలో ఉన్న భారతీయ కార్మికులకు మెరుగైన సౌకర్యాలు, గౌరవప్రదమైన చికిత్స అందించడం వంటివి ఉన్నాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వితంతు పునర్వివాహ చట్టం కోసం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చేసిన చట్టపరమైన పోరాటాలు మరియు పిటిషన్లకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. రాధాకాంత్ తేబ్ నేతృత్వంలోని ధర్మసభ వంటి ఛాందాసవాద సంస్థల నుండి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ 987 మంది సంతకాలతో కూడిన చారిత్రాత్మక పిటిషన్ను ఆయన ప్రభుత్వానికి పంపారు. ఈ హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టగా 1856లో లార్డ్ కానింగ్ ఆమోదించారు. పై వాక్యాలలో సరైనవి అంటే 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. విద్యాసాగర్ వితంతు వివాహాల కోసం చేసిన ఉద్యమాన్ని ధర్మసభ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా 987 మంది సంతకాలతో కూడిన పిటిషన్ను ప్రభుత్వానికి పంపారు. ఈ చట్టాన్ని హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856 లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టగా లార్డ్ క్యానింగ్ ఆమోదించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ తన 60 ఏళ్ల వయసులో చిత్రలేఖనం ప్రారంభించారు. ఆయన ఆధునిక భారతీయ చిత్రకళలో ఒక విభిన్నమైన ప్రత్యేకమైన శైలిని సృష్టించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం కవి, రచయిత మాత్రమే కాదు, ఆయన తన 60 ఏళ్ల వయసులో చిత్రలేఖనం ప్రారంభించారు.
చిత్రకళలో ప్రవేశించిన ఆయన సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆధునిక భారతీయ చిత్రకళలో ఒక భిన్నమైన శైలిని సృష్టించారు. ఈ అద్భుత శైలిని సృష్టించడానికే ఆయన చిత్రలేఖనాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ భారతదేశంలోని మహారాష్ట్రలో సంస్కరణోద్యమాల సాధారణ స్వభావం మరియు లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. వీరికి మత తాత్విక అంశాల కంటే ఆచరణాత్మక దృక్పథం ఎక్కువగా ఉండేది మరియు ఇవి పూర్తిగా సామాజిక సంస్కరణలపైనే దృష్టి సారించాయి. ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. తూర్పు భారతదేశంలో సంస్కరణలు ప్రధానంగా మతపరమైనవి కాగా పశ్చిమ భారతదేశంలో అంటే మహారాష్ట్రలో అవి పూర్తిగా సామాజిక సంస్కరణలపై దృష్టి సారించాయంటండి. తూర్పు భారతదేశంలో అయితే మతపరమైనవి, కానీ పశ్చిమ భారతదేశంలో అయితే సామాజిక సంస్కరణలపై దృష్టి సారించారంటండి. వీరికి మత తాత్విక అంశాల కంటే ఆచరణాత్మక దృక్పథం ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మ సమాజం యొక్క క్రింది చీలిక సంస్థలను వాటి సరైన వివరణలు లేదా నాయకత్వ వర్గాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి. ఆది బ్రహ్మ సమాజం. ఆది బ్రహ్మ సమాజం యొక్క నాయకత్వం ఎవరు నాయకత్వం వహించారు అంటే ఆది బ్రహ్మ సమాజం యొక్క నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? ప్రాచీన హిందూ మూలాలకు కట్టుబడి ఉండి దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. నెక్స్ట్. భారతీయ బ్రహ్మ సమాజము విశ్వజనీనతపై దృష్టి పెట్టి 1866లో కేశవ్ చంద్రసేన్ చేత స్థాపించబడింది. సాధారణ బ్రహ్మ సమాజం అనేది ఒక వివాదం తర్వాత 1878లో ఆనంద్ మోహన్ బోస్ మరియు శివనాథ్ శాస్త్రిలచే స్థాపించబడిందండి. సో ఆల్రెడీ డిస్కస్ చేశాము, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, కానీ ఒకసారి ఓవర్వ్యూ చూద్దాము. 1866 మొదటి చీలిక తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ అనుచరులతో కూడిన మాతృ సంస్థ ఆది బ్రహ్మ సమాజంగా పిలువబడింది. ఇది ప్రాచీన హిందూ మూలాలకు కట్టుబడి ఉంది. భారతీయ బ్రహ్మ సమాజం అనేది 1866లో కేశవ్ చంద్రసేన్ తన అనుచరులతో కలిసి భారతీయ బ్రహ్మ సమాజంను స్థాపించారు. ఇది మత సామరస్యం, విశ్వజనీనతపై దృష్టి పెట్టిందంట. సాధారణ బ్రహ్మ సమాజం అనేది కేశవ్ చంద్రసేన్ తన సొంత కుమార్తెకు జరిపించిన బాల్య వివాహ వివాదం కారణంగా 1878లో ఆనంద మోహన్ బోసు, శివనాథ్ శాస్త్రి తదితరులు ఆయన నుండి విడిపోయి దీన్ని స్థాపించారటండి. నెక్స్ట్ క్వశ్చన్. హెన్రీ లూయి వివియన్ డెరోజియో నేపథ్యం మరియు వృత్తిపరమైన వివరాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 కరెక్ట్ అండి. ఈ హెన్రీ లూయి వివియన్ డెరోజియో యొక్క అసలు పేరు ఏంటండి? డోన్ రొజారియో. ఇది ఆయన పోర్చుగీస్ ఇండియన్ మరియు ఆంగ్లో ఇండియన్ వంశ పారంపర్యాన్ని సూచిస్తుంది. చిన్నతనంలో ఆయన చదువుకున్న డేవిడ్ డ్రమ్మండ్ ధర్మతల అకాడమీ ఉపాధ్యాయుడు డేవిడ్ డ్రమ్మండ్ ఆలోచనల వల్ల ఆయన మేధో దృక్పథం స్ఫూర్తి పొందింది. పై వాక్యాల్లో ఏవి సరైనదంటే ఆప్షన్ సి అండి. డెరోజియో ఆంగ్లో ఇండియన్ నేపథ్యం కలవారు. వీరి అసలు ఇంటి పేరు డోన్ రొజారియో అండి. తండ్రి పోర్చుగీసు ఇండియన్, తల్లి ఆంగ్లో ఇండియన్. ఆయన గురువు లేదా స్ఫూర్తి ప్రదాత చిన్నతనంలో చదువుకున్న డేవిడ్ డ్రమ్మండ్ ధర్మతల అకాడమీ ఉపాధ్యాయుడైన డేవిడ్ డ్రమ్మండ్ స్వేచ్ఛ ఆలోచన పరుడండి. నెక్స్ట్ క్వశ్చన్. మహారాష్ట్ర లేదా పశ్చిమ భారతదేశంలోని సంస్కర్తలను ప్రధానంగా 2 వర్గాలుగా విభజించవచ్చు. అతివాద సంస్కర్తలు మరియు మితవాద సంస్కర్తలు. జ్యోతి బాపులే లాంటి అతివాదులు సమానత్వం, హేతువాదం ఆధారంగా సమాజంలో విప్లవాత్మక మార్పులు కోరుకోగా అది బ్రాహ్మణేతర ఉద్యమానికి దారితీసింది. ఎంజి రొనడే లాంటి మితవాదులు పాత సమాజంలోనే కొన్ని సవరణలు చేస్తూ మార్పులు తీసుకురావాలని భావించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజనల్ కరెక్ట్. మహారాష్ట్రలోని సంస్కర్తలను వారి కార్యాచరణ శైలి ఆధారంగా అతివాదులు మరియు మితవాదులుగా విభజించవచ్చు. జ్యోతి బాపులే గారు పూర్తిగా కుల నిర్మూలన, సామాజిక సమానత్వం కోసం విప్లవాత్మక మార్పులు కోరి బ్రాహ్మణేతర ఉద్యమానికి పునాది వేయగా, జస్టిస్ రొనడే గారు మితవాద శైలిలో పాత వ్యవస్థలోనే క్రమంగా సవరణలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జీవితం మరియు ఆయనకు లభించిన గౌరవాలకు సంబంధించిన క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. బ్రిటిష్ ప్రభుత్వం నుండి కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అనే అత్యున్నత పురస్కారాన్ని పొందడం, కలకత్తాలోని సంస్కృత కళాశాల నుండి అధికారికంగా విద్యాసాగర్ అనే బిరుదును పొందడం, కాళీ ప్రసాద్ ఘోష్ దర్శకత్వంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా విద్యాసాగర్ అనే బెంగాలీ చిత్రం విడుదల కావడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. 213 విద్యాసాగర్ బిరుదు అనేది ఆయనకున్న అపారమైన సంస్కృత పాండిత్యానికి మెచ్చి కలకత్తాలోని సంస్కృత కళాశాల ఆయనకు మొదట విద్యాసాగర్ అనే బిరుదును ప్రదానం చేసింది. ఎవరికండి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి.
నెక్స్ట్, సిఐఈ పురస్కారం అనేది పాండిత్యానికి సమాజ సేవకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం 1877లో ఆయనకు సిఐఈ కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అనే పురస్కారాన్ని ఇచ్చిందంటండి. ఆయన పాండిత్యానికి సమాజ సేవకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం 1877లో ఆయనకు సిఐఈ అనే పురస్కారాన్ని ఇచ్చింది. సినిమా విడుదల ఎప్పుడు? 1950లో. కాళీప్రసాద్ ఘోష్ దర్శకత్వంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా విద్యాసాగర్ అనే బెంగాలీ చిత్రం అనేది విడుదలైందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1911లో సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించి 1920లో లాలా లజపతి రాయ్తో కలిసి ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు పునాది వేసిన నాయకుడిని గుర్తించండి. ఆప్షన్ ఏ అండి నారాయణ్ మల్హర్ జోషి అండి. ఎవరు అంటే సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించి 1920లో లాలా లజపతి రాయ్తో కలిసి ఏఐటియుసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు పునాది వేసిన నాయకుడు ఎవరంటే నారాయణ్ మల్హర్ జోషి. ఈ నారాయణ్ మల్హర్ జోషి అనే అతను 1911లో సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించారు. ఈయన కార్మిక హక్కుల కోసం పోరాడుతూ 1920లో లాలా లజపతి రాయ్తో కలిసి దేశంలోనే అతిపెద్ద కార్మికుల సంఘాల సమాఖ్య అయిన ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ను స్థాపించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యాసాగర్ సేతుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అంటే ఆప్షన్ సి అండి. హౌరా మరియు కోల్కతా నగరాలను కలిపే హుగ్లీ నదిపై ఉన్న వంతెనకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జ్ఞాపకార్థం విద్యాసాగర్ సేతు అని పేరు పెట్టారంటండి. దేనికండి? ఈ హౌరా మరియు కోల్కతా నగరాలను కలిపే హుగ్లీ నదిపై ఉన్న వంతెనకు అంటే డ్యామ్ కు ఏమని పేరు పెట్టారండి? విద్యాసాగర్ సేతు అని పేరు పెట్టారంటండి. విద్యాసాగర్ సేతు అని పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ భారతదేశ సంస్కర్తలు మరియు వారి బిరుదులకు సంబంధించిన క్రింది జతలలో ఏది తప్పుగా జతపరచబడింది? ఆప్షన్ బి అండి. అంటే ఓన్లీ 4 మాత్రమే రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఏవో కరెక్ట్ అండి. మహారాష్ట్రలో మేధో ఉద్యమాధ్యుడు ఎవరు? బాలశాస్త్రి జంబేకర్. మరాఠీ జర్నలిజం యొక్క పితామహుడు ఎవరండి? బాలశాస్త్రి జంబేకర్. మహర్షి అనే బిరుదు ఎవరికి ఉందండి? ఆర్జీ బండార్కర్. సో ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. స్టేట్మెంట్ 4 ఇస్ ద రాంగ్ ఆన్సర్. అది ఎందుకు రాంగ్ కూడా చూద్దాము. బాలశాస్త్రి జంబేకర్ గారు మహారాష్ట్రలో మేధో సంస్కరణోద్యమాలను ప్రారంభించిన ఆద్యుడు మరియు మరాఠీ జర్నలిజం పితామహుడు. ఆర్జీ బండార్కర్ గొప్ప విద్వాంసుడు కాబట్టి ఆయనకు మహర్షి అనే బిరుదు లభించింది. బాలగంగాధర్ తిలక్ శిష్యుడైన సకారాము గణేష్ దేవుష్కర్ ను బెంగాల్ తిలక్ అని పిలిచేవారే కానీ ఆర్థికవేత్త అయిన జీవి జోషిని కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సగమన నిషేధ చట్టానికి సంబంధించిన కాలక్రమం మరియు వివరాలపై క్రింది వాక్యాలను పరిశీలించండి. రాజా రామ్మోహన్ రాయ్ తన సొంత వదిన సతీ సగమనానికి గురి కావడం చూసి చలించిపోయి ఈ అమానుషాచారానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటం చేశారు. ఆయన పోరాటం ఫలితంగా 1829 డిసెంబర్ 4న లార్డ్ విలియం బెంటిక్ సతీ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. తన వదిన సతీ సగమనానికి గురి కావడం చూసి రాజా రామ్మోహన్ రాయ్ తీవ్రంగా చలించిపోయినందుకే దీనిపై పోరాడారంట. ఈ చారిత్రాత్మక పోరాటం ఫలితంగా 1829 డిసెంబర్ 4న ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ సతీ సగమన నిషేధ చట్టాన్ని రెగ్యులేషన్ 17 ప్రవేశపెట్టారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, నారాయణ్ మహాదేవ్ పరమానంద్ పొలిటికల్ రీక్లూజ్ అనే కలం పేరుతో రచనలు చేశారు. ఆయన హిందూ ముస్లిం ఐక్యత కోసం శ్రమించిన ఒక గొప్ప విద్వాంసుడు. ఆప్షన్ బి అండి. బోత్ అసర్షన్ రీజన్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అండి. ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. పశ్చిమ భారతదేశానికి చెందిన నారాయణ్ మహాదేవ్ పరమానంద్ పొలిటికల్ రీక్లూజ్ అనే కలం పేరుతో వ్యాసాలు మరియు రచనలు రాశారు. ఆయన హిందూ ముస్లిం ఐక్యత కోసం శ్రమించారు మరియు సమాజంలో మేధోపరమైన మార్పులు కోరారు. కారణం కూడా స్వతంత్రంగా నిజమే అయినప్పటికీ ఆయన ఆ కలం పేరును ఎందుకు ఎంచుకున్నారనేది సరైన ఎక్స్ప్లెనేషన్ లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ్ చంద్రసేన్ జీవిత కాలానికి సంబంధించిన క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ చేత బ్రహ్మ సమాజ ఆచార్య పదవి నుండి తొలగించబడటం, ఆయన సంస్కరణల కృషి వల్ల నేటివ్ మ్యారేజ్ యాక్ట్
సివిల్ మ్యారేజ్ యాక్ట్ అధికారికంగా చట్టం కావడం, బ్రహ్మ సమాజంలో అధికారికంగా చేరి తన అద్భుతమైన ప్రసంగాలతో యువతను ఆకర్షించడం, రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత న్యూ డిస్పెన్సేషన్ నవ విధానం స్థాపించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3124. బ్రహ్మ బ్రహ్మసభకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. దీనిని 1828 ఆగస్టు 20న రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. ఇది 1830 సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా పేరు మార్చుకుంది. ఆధునిక పాశ్చాత్య భావాలపై ఆధారపడిన భారతదేశపు తొలి సంస్కరణ ఉద్యమంగా ఇది పరిగణించబడుతుంది. పై వాక్యాల్లో సరైనవి అంటే ఆప్షన్ డి అండి, 1, 2, 3 అండి. ఇక్కడ ఇది ఎందుకు రాంగ్ కొట్టేశానంటే అండి, ఇది రాంగ్ పడిందండి. ఫార్మాట్ అనేది చాలా రాంగ్ వచ్చింది, అందుకు ఇది కొట్టేయడం జరిగింది. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. రాజా రామ్మోహన్ రాయ్ 1828 ఆగస్టు 20న బ్రహ్మసభను స్థాపించారు. ఇదే సంస్థ 1830లో బ్రహ్మ సమాజంగా పేరు మార్చుకున్నారండి. 1828 ఆగస్టు 20 అయితే బ్రహ్మ సభగా స్థాపించింటే రాజా రామ్మోహన్ రాయ్, దాన్ని 1830లో బ్రహ్మ సమాజంగా పేరు మార్చారు. ఆధునిక పాశ్చాత్య భావాలపై ఆధారపడిన తొలి సంస్కరణ ఉద్యమంగా దీన్ని ఒక చారిత్రక ప్రాధాన్యతగా కలిగి ఉందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంస్కర్తలను వారి అసలు లేదా నిజమైన పేర్లతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, 1, 2, 2, 3, 3, 1. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క పూర్తి పేరు, అతని యొక్క అసలు పేరు ఏంటంటే ఈశ్వరచంద్ర బంద్యోపాధ్యాయ అండి. ఈశ్వరచంద్ర బంద్యోపాధ్యాయ్. రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు ఏంటంటే గదాధర చటోపాధ్యాయ్. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క అసలు పేరు ఈశ్వరచంద్ర బంద్యోపాధ్యాయ. విద్యాసాగర్ అనేది సంస్కృత కళాశాల ఇచ్చిన బిరుదు. రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్ర లేదా నరేన్ అని కూడా అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను భారతదేశంలో అధికారికంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడమే కాకుండా 1893 సెప్టెంబర్లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో హిందూ మతం తరపున మరియు ప్రాచీన సన్యాసుల వర్గం తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. 12 జనవరి 1863న జన్మించిన స్వామి వివేకానంద పుట్టినరోజున భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఇది కరెక్ట్. ఆయన 11 సెప్టెంబర్ 1893న చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో చారిత్రాత్మక ప్రసంగం చేసి హిందూ ధర్మానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారంటండి. కారణం లేకుండా చారిత్రకంగా నిజమే అయినప్పటికీ ఆయన పుట్టినరోజున యువజన దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారనే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి ఓన్లీ ఇండివిజువల్ గా కరెక్ట్ అండి. ఇండివిజువల్ గా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక పరిస్థితులపై స్వామి వివేకానందకు గల వాస్తవిక దృక్పథాన్ని చాటి చెప్పే ఆయన ప్రసిద్ధ నినాదాన్ని లేదా వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ బి అండి, ఖాళీ కడుపుతో ఉన్న వాడికి మతం గురించి చెప్పడం వృధా అని ఆయన వ్యాఖ్యానించాడండి. ఎవరండి? ఇక్కడ ఎవరి గురించి చెప్పారు? స్వామి వివేకానంద గురించి. ఇతను ఏమని వ్యాఖ్యానించాడు? ఖాళీ కడుపుతో ఉన్న వాడికి మతం గురించి చెప్పడం వృధా అని వ్యాఖ్యానించాడంటండి. సో స్వామి వివేకానంద లియో హిందూయిజంను ప్రబోధిస్తూ సామాజిక అంతరాత్మతనాన్ని ఖండించారు. ఆయన వాస్తవిక దృక్పథంతో ఖాళీ కడుపుతో ఉన్న వారికి మతం గురించి చెప్పడం వృధా అని ఉద్బోధించారు. లోకహిత్వాడి అనేది గోపాల్ హరిదేశ్ముఖ్ యొక్క వాక్య. హెన్రీ డెరోజియో అనేది బోధన. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస అనేది సిద్ధాంతం అండి. రామకృష్ణ పరమహంస సిద్ధాంతం అనేది ప్రతి జీవి శివుని ప్రతిరూపమే, అధికారాన్ని గుడ్డిగా నమ్మొద్దు, ప్రతిదాన్ని ప్రశ్నించండి అని చెప్పింది ఎవరు? హెన్రీ డెరోజియో యొక్క బోధన. సామాజిక సంస్కరణలను మతం అంగీకరించలేకపోతే ఆ మతాన్ని మార్చుకోవాలని చెప్పింది ఎవరండి? లోకహిత్వాడి అయిన గోపాల్ హరిదేశ్ముఖ్. తత్వబోధిని పత్రికకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనది ఏదంటే ఆప్షన్ బి అండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ 1843లో బెంగాలీ భాషలో ప్రారంభించిన పత్రిక. దీని ద్వారా తమ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో తత్వబోధిని సభను స్థాపించిన తర్వాత 1843లో బెంగాలీ భాషలో తత్వబోధిని పత్రికను ప్రారంభించి తమ సంస్కరణ భావాలను మరియు ఉపనిషత్తుల సారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద రచించిన క్రింది ప్రసిద్ధ గ్రంథాల జతల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. రాజయోగ అనేది స్వామి వివేకానంద, కర్మయోగ అనేది స్వామి వివేకానంద, పరివ్రాజక్ అనేది స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పాశ్చాత్య ప్రపంచానికి పతంజలి యోగ సూత్రాల ఆధారంగా గ్రంథాలను పరిచయం చేశారు. ఆయన 1896లో రాజయోగ కర్మయోగ పుస్తకాలను ప్రచురించారు. అలాగే 1901లో పరివ్రాజక్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఈ విష్ణు శాస్త్రి చిప్లుంకర్ కు సంబంధించి ఈయనను మరాఠీ గద్య పితామహుడు అని పిలుస్తారంటండి. ఎవరినండి? ఈ చిప్లుంకర్ ను మరాఠీ గద్య పితామహుడు అని పిలుస్తారు. ఈయన నిబంధమాల అనే ప్రసిద్ధ పత్రికను స్థాపించారు. ఎవరండి? ఈ చిప్లుంకర్. ఏ పత్రికనండి? నిబంధమాల అనే పత్రికను స్థాపించారు. ఈ విష్ణు శాస్త్రి చిప్లుంకర్ మరాఠీ భాషా సాహిత్యోద్యమానికి గొప్ప మార్గదర్శకుడు. ఈయనను మరాఠీ గద్య పితామహుడు అని పిలుస్తారు. ఈయన నిబంధమాల అనే ప్రసిద్ధ పత్రికను స్థాపించి సామాజిక రాజకీయ విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. జార్ఖండ్ లో హోమియోపతి క్లినిక్ కు నడిపినది ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండి. పరమహంస మండలి స్థాపకుడు ఎవరంటే దాదోబా పాండురంగ్. ఇది చాలాసార్లు డిస్కస్ చేశామండి ఇదే వీడియోలో. నెక్స్ట్ క్వశ్చన్ అండి, తూర్పు మరియు పశ్చిమ భారతదేశ సంస్కరణ ఉద్యమాల మధ్య గల ప్రాంతీయ మరియు సైద్ధాంతిక వ్యత్యాసాలపై క్రింది వాక్యాలను పరిశీలించండి. తూర్పు భారతదేశంలో సంస్కరణలు ప్రధానంగా మతపరమైనవి కాగా పశ్చిమ భారతదేశంలో అవి పూర్తిగా సామాజిక సంస్కరణలపై దృష్టి సారించాయి. పశ్చిమ భారతదేశంలోని సంస్కర్తలకు మత తాత్విక అంశాల కంటే ఆచరణాత్మక దృక్పథం ఎక్కువగా ఉండేది. పై వాక్యాల్లో సరైనవి ఏవంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. తూర్పు భారతదేశంలో సంస్కరణలు ప్రధానంగా మతపరమైనవి కాగా పశ్చిమ భారతదేశంలో మహారాష్ట్రలో అవి పూర్తిగా సామాజిక సంస్కరణలపై దృష్టి సారించాయి. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేశానండి ప్రీవియస్ క్వశ్చన్స్ లో. అలాగే పశ్చిమ భారతదేశ సంస్కర్తలకు మత తాత్విక అంశాల కంటే ఆచరణాత్మక దృక్పథం ఎక్కువగా ఉండేది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. 1886 డిసెంబర్లో స్వామి వివేకానంద తన తోటి శిష్యులతో కలిసి ఆంట్పూర్ గ్రామంలో అధికారికంగా సన్యాస దీక్ష స్వీకరించారు. ఈ సన్యాస దీక్ష స్వీకరణ ఉత్సవం ఆంట్పూర్ గ్రామంలోని రాధా గోవింద జీయు ఆలయంలో క్రిస్మస్ ముందు ఈ రోజు రాత్రి రోజున జరిగిందంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజనల్ కరెక్ట్. వివేకానంద అంటే నరేంద్రనాథ్ దత్త తన గురువు మరణాంతరం 1886 డిసెంబర్లో ఆంట్పూర్ గ్రామంలో అధికారికంగా సన్యాస దీక్ష స్వీకరించారు. కాబట్టి ప్రతిపాదన అనేది కరెక్ట్. ఈ చారిత్రాత్మక దీక్ష స్వీకరణ ఆంట్పూర్ లోని ప్రసిద్ధ రాధా గోవింద జీయు ఆలయంలో క్రిస్మస్ ఈవ్ రోజున జరిగింది. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. సో ఫైనలీ 100 క్వశ్చన్స్ అనేవి కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. దీనివల్ల నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఏవైనా రెక్టిఫై చేసుకోవాల్సి వస్తే అలాంటివన్నీ రెక్టిఫై చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.